Hello, hi, welcome all the competitive areas and would be teachers. This is your Kiran Kodmuru. ఎస్ 7th క్లాస్లో మరొక 3 యూనిట్లు అయితే సింగిల్ షాట్లో అయితే చూద్దామండి. 1 షాట్లో ఆ 3 యూనిట్లు ఏంటి అని చూసినట్లయితే ఒకటి కాంతి పరావర్తనం, 2 మొక్కల్లో పోషణ అండ్ మూడోది వచ్చేసి శ్వాసక్రియ. ఈ 3 యూనిట్లు అంటే ఖచ్చితంగా మీకు క్వశ్చన్ అయితే ఉంటుంది. మరి సెషన్ ఎవరికి యూస్ఫుల్గా ఉంటుందంటే టెట్ పేపర్ 1, పేపర్ 2, అదేవిధంగా ఎస్జిటి వారికి అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే రాస్తున్నారో బయోసైన్స్, సో వారికి అయితే యూస్ఫుల్గా ఉంటుంది తప్పకుండా. అండ్ అదేవిధంగా ఇవి జనరల్ సైన్స్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ జనరల్ స్టడీస్లో జనరల్ సైన్స్ అనేటువంటి ఒక అంశం అయితే ఉంటుంది, దానికి కూడా ఇది యూస్ఫుల్గానే ఉంటుంది. లేట్ చేయకుండా సెషన్లోకి అయితే వెళ్ళిపోతాం చాలా ఫాస్ట్గా. రైట్, కాంతి పరావర్తనం. ఫస్ట్ ఒక్కసారి సెషన్లోకి వెళ్ళే కంటే ముందు ఈ పర్టికులర్ లెసన్ యొక్క థీమ్ అయితే చెప్పడానికి ప్రయత్నిస్తాను. కాంతి పరావర్తనం అంటే కాంతి అంటే లైట్, సో లైట్గా డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. కాంతి పరావర్తనం అంటే కాంతి ఒక తలం పైన అంటే ఒక సర్ఫేస్ పైన పడ్డప్పుడు మళ్ళీ రివర్స్ తిరిగి ప్రయాణిస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే కాంతి పరావర్తనంగా చెప్తున్నాం. దీంట్లో మనకు కొన్ని కాంతి పరావర్తన సూత్రాలు అనేవి ఉంటాయి. ఉదాహరణకి ఇది సర్ఫేస్ అనుకున్నట్లయితే ఇది ఏదైనా ఒక తలం, ఒక సర్ఫేస్ అనుకుందాం, ఒక అద్దాన్ని ఇలా పడుకోబెట్టామనుకుందాం. ఇక్కడ నుండి ఒక కాంతి కిరణం ఇలా పడుతూ ఉంటుంది. పడ్డప్పుడు మళ్ళీ తిరిగి ఏంటంటే ఇది వెనక్కి ప్రయాణిస్తూ ఉంటుంది. ఇలా తిరిగి వెనక్కి ప్రయాణించడాన్ని ఏమంటామంటే సాధారణంగా కాంతి పరావర్తనంగా చెప్తాం. ఇలా పడేటువంటి కాంతి కిరణాన్ని పతన కిరణము అంటాం. ఇలా తిరిగి వెనక్కి ప్రయాణించేటువంటి కిరణాన్ని ఏమంటామంటే పరావర్తన కిరణం అంటాం. సో రెండింటి మధ్యలో మనకు ఒక ఊహ రేఖ అనేది గీసుకుంటూ ఉంటాం. దీన్ని ఏమంటామంటే లంబము అంటాం. దీన్ని ఏమంటే లంబము అంటాం. సో ఈ లంబము, పతన కిరణం, పరావర్తన అన్నీ కూడా ఒకే తలంలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక ఆబ్జెక్ట్ని చూడగలుగుతాం, లేదంటే చూడలేమన్నమాట. ఇక్కడ లంబానికి పతన కిరణానికి మధ్యలో ఉండేటువంటి యాంగిల్ ఏదైతే కోణం ఏదైతే ఉందో దీన్ని పతన కోణము అంటాం. అదేవిధంగా లంబానికి పరావర్తన కిరణానికి మధ్యలో ఉండేటువంటి ఈ కోణం ఏదైతే ఉందో దీన్ని పరావర్తన కోణము అంటాం. సో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం. యాంగిల్ ఐ, యాంగిల్ ఆర్ తోటి ఇండికేట్ చేస్తూ ఉంటాం, అది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఎప్పుడు కూడా పతన కోణం ఏదైతే ఉందో పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. రైట్, ఇది 30 degrees ఉంటే డెఫినెట్గా ఇది కూడా 30 degrees. ఇక్కడ నుండి క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. పతన కోణం 90 degrees చేసినప్పుడు పరావర్తన కోణం ఎంత? 90 degrees. 60 degrees 60 degrees, 40 అంటే 40, 55 అంటే 55. ఇక్కడ కూడా సేమ్. ఒకటి ఏంటంటే పతన కోణం, పరావర్తన కోణం ఎప్పుడు కూడా సమానంగా కూడా, దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. రైట్, రెండవ అంశం గోళాకార దర్పణాలు, స్పెరికల్ మిర్రర్స్ అంటాం. సమతల దర్పణం అంటే మన ప్రతిబింబాన్ని చూపిస్తే, ఏదైనా ఒక అద్దం లాంటి నిర్మాణం మన ప్రతిబింబాన్ని చూస్తే, మా బొమ్మని చూస్తే దాన్ని ఏమంటామంటే దర్పణం అంటాం. దర్పణం 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సమతల దర్పణం, మనం రెగ్యులర్గా చూసుకునే మన ముఖం చూసుకునే అద్దాలని కూడా సమతల దర్పణాలు. రెండవది వచ్చేసి కుంభాకార దర్పణం, అంటే దర్పణం యొక్క తలం ఇలా ఉబ్బినట్టుగా ఉంటే కుంభాకార దర్పణం. దర్పణం యొక్క తలం ఇలా లోపలికి వెళ్ళినట్లుంటే దాన్ని ఏమంటామంటే పుటాకార దర్పణంగా చెప్తాం. ఇవి రెండు కూడా గోళాకార దర్పణాలు అంటాం, దీన్ని సమతల దర్పణం అంటాం. ఇక్కడ పుటాకార దర్పణం మాత్రమే నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇవి రెండు ఏర్పరిచేటువంటి ప్రతిబింబాలు మిథ్యా ప్రతిబింబాలు అంటాం. మిథ్యా ప్రతిబింబాల్ని తెరపై పట్టలేము, నిజ ప్రతిబింబాల్ని మాత్రం తెరపై పట్టగలిగేటువంటి ప్రతిబింబాలు ఏవైతే వాటిని నిజ ప్రతిబింబాలు అంటాం. అద్దంలో చూసుకున్నప్పుడు మన కుడి ఎడమ కుడిగలా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని పార్శ్వ విలోమం అంటాం. పార్శ్వ అంటే సైడ్స్, విలోమం అంటే రివర్స్ కావడం, అంటే రైట్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. పుటాకార దర్పణం సాధారణంగా డెంటిస్టులు యూజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా టార్చ్ లైట్ లోపలి తలంలో కావచ్చు, వెహికల్స్ యొక్క హెడ్ లైట్ లోపలి తలంలో కావచ్చు పుటాకార దర్పణాలను యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ కుంభాకార దర్పణాలను వచ్చేసి వాహనాల యొక్క రీర్ మిర్రర్స్ ఉంటాయి కదా, అంటే వెనుక వచ్చే వాహనాన్ని చూడటానికి ఉపయోగించేటువంటి ఏదైతే మిర్రర్స్ ఉంటాయో అవి కుంభాకార దర్పణ. ఇది ఓవరాల్గా ఈ యొక్క సెషన్ యొక్క థీమ్, అంటే ఈ ఫస్ట్ లెసన్ యొక్క థీమ్. ఇప్పుడు మనం సెషన్లోకి అయితే వెళ్ళిపోదామంటే వెరీ సింపుల్, ఇవి అర్థమైతే చాలా ఈజీగా ఉంటాయి. రైట్, కాంతి కిరణాలు ఎప్పుడు కూడా రుజు మార్గంలో ప్రయాణిస్తాయి, వంగి ప్రయాణించవు. సో ఇక్కడ నుండి కాంతి జనకం సూర్యుడు అనుకున్నట్లయితే ఎప్పుడు కూడా స్ట్రైట్ వేలోనే పోతాయి తప్ప ఇలా వచ్చి ఇలా పోవడం అంటే వక్ర మార్గంలో ప్రయాణించవు. ఇది ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. కాంతి ఏదైనా వస్తువుపై పడినప్పుడు పరావర్తనం చెందుతుంది. ఆ పరావర్తనం చెందినటువంటి కాంతి మన కంటిని చేరినప్పుడే ఆ వస్తువును చూడగలుగుతున్నాం. ఉదాహరణకు మీరు నన్ను చూస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే నేను ఒక వస్తువు అనుకున్నట్లయితే నా పైన ముందు కాంతి పడుతుంది, పడ్డ తర్వాత అది నా నుండి పరావర్తనం చెందుతుంది. అంటే నా పైన పడ్డ కాంతి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మీ కంట్లోకి చేరినప్పుడు మాత్రమే మనం ఒక వస్తువుని చూడగలుగుతుంటాం. ఇది ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అద్దాన్ని, మనం రెగ్యులర్గా చూసుకునే అద్దాన్ని సమతల దర్పణం అంటాం, గుర్తుపెట్టుకోండి.
రైట్, ఇక్కడ ఇంకేం పాయింట్ లేదు, చూద్దాం నెక్స్ట్ పేజ్లో చూసినట్లయితే. రైట్, ఏదైనా ఒక తలం పైన మొట్టమొదట పడిన కాంతి కిరణాన్ని ఏమంటామంటే పతన కిరణం అంటాం. అది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. అద్దం నుండి బయలుదేరిన రెండవ కిరణాన్ని ఏమంటామంటే పరావర్తన కిరణం. ఇలా పడే కిరణాన్ని పతన కిరణం అంటాం, ఇలా రివర్స్ వెళ్ళే కిరణాన్ని ఏమంటామంటే పరావర్తన కిరణం అంటాం. గుర్తుపెట్టుకోండి. పరావర్తన నియమాలు మీద ముందు చెప్పుకున్నట్టుగా పతన కోణం పరావర్తన కోణం ఎప్పుడు కూడా సమానమే. పతన కోణం పరావర్తన కోణం లంబం 3 కూడా ఒకే తలంలో ఉంటాయి. ఇవి రెండైతే పాయింట్స్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. పరావర్తన నియమాలు చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇది సర్ఫేస్ అనుకున్నట్లయితే ఇది లంబం అంటాము. ఇది పతన కిరణం ఇలా పడింది అనుకోండి, పరావర్తన కిరణం ఇలా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది వచ్చి యాక్చువల్గా డయాగ్రామ్, దీన్ని లంబం అని చెప్తూ ఉంటాము. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ కనపడుతుంది మనకి, ఇది సర్ఫేస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది లంబం, మధ్యలో ఉండేటువంటి లంబం. ఇది పతన కిరణం ఎంత అండి, ఇది 30 డిగ్రీలు అనుకున్నట్లయితే ఇక్కడ నుండి వచ్చేటువంటి పరావర్తనం కూడా అంతే ఉంటుంది, 30 డిగ్రీలే ఉంటుంది. ఇక్కడ నుండి పతన కిరణం 60 డిగ్రీలు అనుకున్నట్లయితే అండ్ పరావర్తన కిరణం ఏదైతే వస్తుందో ఇది కూడా 60 డిగ్రీలే ఉంటుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్. ఏంటి, పతన కోణం పరావర్తన కోణం ఎల్లప్పుడూ సమానము అనేటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. దాన్ని చూపిస్తే ఎలా చూపిస్తామంటే రే ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు రే ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. రిఫ్లెక్టివ్ రే ఈజ్ ఈక్వల్స్ టు రే ఆఫ్ ఇన్సిడెంట్. సో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, డెఫినెట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒక్కసారి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ రైట్, ఈ పతన కిరణానికి లంబానికి మధ్య కోణం పతన కోణం అంటాం, ఆల్రెడీ చెప్పుకున్నాం. సో యాంగిల్ ఆఫ్ ఐ అంటాం దీన్ని. అండ్ పరావర్తన కిరణానికి లంబానికి మధ్య ఉండే కోణాన్ని పరావర్తన కోణం అంటాం, యాంగిల్ ఆఫ్ ఆర్ అంటాం. సో రిఫ్లెక్టివ్ రే ఆఫ్ యాంగిల్ అంటాం అనమాట. ఇక్కడ పరావర్తన కోణం రిఫ్లెక్టివ్ యాంగిల్ అంటాం. ఓకేనా, ఇవి రెండు కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. యాంగిల్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ ఆర్, దట్స్ ఇట్. ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మేబీ ఇక్కడ అలా క్వశ్చన్ అడిగితే అడగొచ్చండి. పతన కిరణం 30 డిగ్రీల కోణం చేస్తే పరావర్తన కిరణం ఎంత కోణం చేస్తూ బయటికి వెళ్ళిపోతుంది అంటే, సో అది 30 అయితే ఇది కూడా 30 అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. రెండు పతన కిరణాలు లంబంతో వరుసగా 20 డిగ్రీలు 45 డిగ్రీలు కోణాలు చేస్తే మరి పరావర్తన కోణాలు వరుసగా ఎంత అంటాడు. అప్పుడు కూడా సేమ్ 20 డిగ్రీలు 45 డిగ్రీసే అవుతుంది. సో 20 డిగ్రీస్ అవుతుంది, 45 డిగ్రీస్ అవుతుంది, ఇది కూడా సేమ్. సో జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ దీన్ని హైలైట్ చేయడం జరిగింది. సో మీకు ఆ కాన్సెప్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో అంతకుమించి అక్కడ క్వశ్చన్ ఏం రాదు మనకి. రైట్, సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి పతన కోణం పరావర్తన కోణం, ఇక్కడ మధ్యలో ఉండేటువంటి యాంగిల్ ఎంత అవుతుందో సో యాంగిల్ అలాగే ఉంటుంది, సేమ్ ఉంటుందండి. నెక్స్ట్ చూసినట్లయితే పెరిస్కోప్. సో పెరిస్కోప్ అంటే ఏంటి అని చూస్తుంటే పెరిస్కోప్ గురించినటువంటి ఒక చిన్న పాయింట్ అయితే చెప్తాను. పెరిస్కోప్ ఏంటంటే మనము కనపడకుండా ఎదుటి వస్తువులని చూడాలి, ఎదుటి వ్యక్తిని చూడాలన్నప్పుడు పెరిస్కోప్ను వినియోగిస్తాం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. పెరిస్కోప్ ఏంటంటే మనము కనిపించకుండా ఇంకొక ఆబ్జెక్ట్ని చూడాలంటే పెరిస్కోప్ను ఉపయోగిస్తుంటాం, దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ స్పెసిఫిక్గా ఈ పెరిస్కోప్ వచ్చేసి బంకర్లలో సైనికులు యూజ్ చేస్తారండి, బంకర్లలో సైనికులు. సో ఇదొక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. బంకర్లో దాగి ఉండేటువంటి సైనికులు శత్రువుల యొక్క కదలికలు గమనించడానికి పెరిస్కోప్ను ఉపయోగిస్తుంటారు. అండ్ మన సొంతగా పెరిస్కోప్ తయారు చేయాలంటే కావాల్సినటువంటి వస్తువులు ఏంటి ఒక్కసారి చూడండి. ఖాళీ అగరవత్తుల డబ్బా, 2 అద్దాలు, స్కేలు, పెన్సిల్, బ్లేడు, అగ్గిపెట్టె, కొవ్వొత్తి, గమ్, దట్స్ ఇట్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి కావాల్సిన వస్తువులు ఏంటి అనేది. అండ్ ఎలా చేస్తామంటే ఇక్కడ చూసినట్టయితే ఖాళీ అగరవత్తుల డబ్బా తీసుకొని ఇక్కడ కట్ చేస్తాం కరెక్ట్ ఉండేటట్టుగా, అంటే సేమ్ ఉండాలి. ఇది 2 కూడా ప్యారలల్ ఉంటాయి, 2 అద్దాలు కూడా సమాంతరంగా ఒకదాని కూడా సమాంతరంగా ఉండాలి. సో ఇలా ఎలా ఉన్నా కానీ సమాంతరంగా ఉండాలి. ఇలా ఉన్నా ఎలా ఉన్నా 2 అద్దాలు కూడా సమాంతరంగా అమర్చాలి. అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ పెరిస్కోప్లో ఉండేటువంటి 2 సమతల దర్పణాలు సమాంతరంగా ఉండాలి. సమాంతరంగా అంటే ఇది ఇలా ఉన్నది కదా, ఇది కూడా ఇలాగే ఉండాలి, అంటే 2 కూడా సమాంతరంగా ఉండాలి. సో ఇది ఇలా ఉందనుకోండి, ఇది కూడా ఇలా ఉండాలి, ఇది ఇలా ఉందనుకోండి, ఇది ఇలా ఉండాలన్నమాట. 2 కూడా సమాంతరంగా అమర్చాలి పెరిస్కోప్లో, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అద్దాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉండి వాటి పరావర్తన తలాలు ఎదురెదురుగా ఉండాలి, అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. పెరిస్కోప్ గురించి 2 కూడా సమాంతరంగా ఉండి వాటి యొక్క పరావర్తన తలాలు ఎదురెదురుగా ఉండాలి, అంటే పూత పూసింది అటువైపు ఉంటే ఇటు కూడా అటువైపే ఉండాలన్నమాట, అంటే ఎదురెదురుగా ఉండాలి. దట్స్ ఇట్, అంతే, గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్, ఒక చెట్టు వెనక దాగి ఉండి దానికి అవతల వైపు ఏం జరుగుతుందో పెరిస్కోప్తో చూడవచ్చు. సో ఇక్కడ ఒకటి గమనించండి, ఇది ఎందుకు హైలైట్ చేశామంటే ఒక వ్యక్తి చెట్టు వెనక దాగి ఉండి అవతల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ వ్యక్తి ఉపయోగించవలసినటువంటి పరికరం ఏంటి? పెరిస్కోప్, రైట్. గది లోపలే ఉండి గది బయట వస్తువులను పెరిస్కోప్తో చూడవచ్చు. ఈ 2 పాయింట్లు డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. పెరిస్కోప్ తోటి ఒక్కటే కీ కాన్సెప్ట్ ఏంటంటే మనము కనపడకుండా ఎదుటి వాళ్ళని లేకుంటే ఎదుట ఉండేటువంటి వస్తువుల్ని గమనించడానికి అయితే ఆస్కారం ఉంటుంది. దట్స్ ఇట్, ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.
అండ్ రైట్, ఇంకా చూసినట్టయితే మనం ఇక్కడ రైట్ పతన పరావర్తన కిరణాలు లంబాలు అన్నీ కూడా ఒకే తలంలో ఉంటాయి. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం, పతన కిరణం పరావర్తన కిరణం లంబం కూడా అన్నీ ఒకే తలంలో ఉండాలి, అది ఒక పరావర్తన నియమం. అండ్ పతన కిరణం పరావర్తన కిరణం లంబం 3 ఒకే తలంలో ఉన్నప్పుడు మాత్రమే మీ ఎదుట ఉన్న మీ స్నేహితుని అద్దంలో చూడడానికి వీలవుతుంది, తప్పితే లేకుంటే వీలు కాదు. ఆ పాయింట్ కూడా ఆల్రెడీ చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలా కాక అద్దాలు ఒకదానికి కూడా కొంత కోణం చేస్తే మొదటి మనకు పెరిస్కోప్ చూడలేమండి. సో ఉదాహరణకి ఇక్కడ చూద్దామండి, ఇది పెరిస్కోప్ అనుకున్నట్లయితే రైట్ ఒక్కసారి చూద్దాము. ఇది పెరిస్కోప్ అనుకున్నట్లయితే పెరిస్కోప్లో ఉండేటువంటి అద్దాలు కొంత కోణంతో అమర్చాం. ఉదాహరణకి ఇక్కడ ఒక అద్దం ఉంది కదా, జనరల్ ఎలా ఉండాలి, ఇంకోటి కూడా ఇలాగే ఉండాలండి, ఇలాగే ఉండాలి. అలా కాకుండా నేను ఈ అద్దాన్ని కొంత యాంగిల్ మార్చేసాను, ఇలా ఉంటే దీన్ని కొంత ఇలా మార్చాను అనుకో, స్ట్రైట్గా పెట్టాను. అప్పుడు మనం ఆ పెరిస్కోప్ తోటి ఇంకొక వ్యక్తిని చూడలేము. పెరిస్కోప్ అనగానే గుర్తుపెట్టుకోవాల్సిందేంటి, మనం దాక్కొని ఎదుటి వస్తువుని చూడటానికి వీలవుతుంది. అండ్ లోపల ఉండేటువంటి అద్దాలు ఏవైతే ఉన్నాయో సమాంతరంగా ఒకదానికొకటి అమర్చాలి, అది కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి ఏమైనా పాయింట్ ఉందా, ఇక్కడ ఏం పాయింట్ అయితే లేదు. రైట్, నెక్స్ట్ ఇది సమతల దర్పణం, మనం రెగ్యులర్గా చూసుకునేటువంటి అద్దం అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఒక్కసారి ఇక్కడ అద్దం చూడండి, అద్దంలో చూస్తే కుడి చేయి ఎడమ చేయి కుడిగా కనపడుతుంది. దీన్ని ఏమంటామంటే పార్శ్వ విలోమంగా చెప్తాము. ఆ పాయింట్ అయితే ఇక్కడ ఇవ్వబడింది, ఒకసారి గమనించండి. అద్దంలో కుడి ఎడమలు తారుమారవుతాయి, దీన్ని ఏమంటామంటే పార్శ్వ విలోమం అంటాం. పార్శ్వ విలోమం, లాటరల్ ఇన్వర్షన్ అంటాం, లాటరల్ ఇన్వర్షన్ అంటాం ఇంగ్లీష్లో అయితే. సో ఇది ఒక్కటి పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సమతల దర్పణంలో కనిపించేటువంటి ప్రతిబింబం కావచ్చు, కుంభాకార ఏ దర్పణంలోనైనా కనపడేటువంటి ప్రతిబింబం యొక్క కుడి ఎడమలు తారుమారైతాయి. ఈ దృగ్విషయాన్ని ఏమంటామంటే పార్శ్వ విలోమము అంటాం. దట్స్ ఇట్, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూడండి, ఒకసారి గమనించినట్లయితే పార్శ్వ విలోమం దేనికి కనిపించట్లేదు, దీనికి కనిపించట్లేదు, అదేవిధంగా దీనికి కూడా కనిపించట్లేదు. అండ్ ఇక్కడ డి ఉన్నదండి, డీకి మాత్రం ఏంటంటే పార్శ్వ విలోమం అంటే రివర్స్ కనపడుతుంది. ఇక్కడ మాత్రం క్వైట్ సేమ్ కనపడుతున్నాయి, గమనించండి. ఎం అండ్ ఏ అనేవి సేమ్గా కనపడుతున్నాయి, ఎందుకంటే లెటర్స్ అలా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి అద్దం ముందు మనం ఎంత దూరంలో ఉంటే అద్దం లోపల మీ ప్రతిబింబం కూడా అంతే దూరంలో ఉన్నట్లు కనపడుతుంది. ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అద్దం ఉంది, ఈ అద్దం నుండి ఒక వ్యక్తి ఒక 3 మీటర్ల దూరంలో నిలబడ్డాడు అనుకోండి, ఇతని యొక్క ప్రతిబింబం అద్దం లోపల కూడా 3 మీటర్ల దూరమే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అదొకటి కీ పాయింట్. ఎందుకంటే ఒక వ్యక్తి అద్దం ముందు నిలబడ్డప్పుడు అద్దం నుండి 2 మీటర్ల దూరంలో నిలబడ్డాడు. లోపల ఏర్పడేటువంటి అంటే సమతల దర్పణంలో ఏర్పడేటువంటి ఆ వ్యక్తి యొక్క ప్రతిబింబం అద్దం నుండి ఎంత దూరంలో ఉంటుందంటాడు. 2 మీటర్లు, 2 మీటర్ల కంటే ఎక్కువ, 2 మీటర్ల కంటే తక్కువ చెప్పలేము అని ఇస్తాడు. సో కాబట్టి అద్దం ముందు నిలబడ్డ వ్యక్తి ఎంతైతే దూరంలో ఉన్నారో లోపల ఉండేటువంటి ప్రతిబింబం కూడా అద్దం నుండి అంతే దూరంలో ఉంటుందని గమనించండి. ఓకేనా. అండ్ ప్రతిబింబం యొక్క పరిమాణం అనేది సమానంగా ఉంటుంది. ఒకసారి ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, సమతల దర్పణం ఏర్పరిచేటువంటి ప్రతిబింబం గురించి తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. సమతల దర్పణంలో పార్శ్వ విలోమం ఉంటుంది, సేమ్ డిస్టెన్స్ ఉంటుంది, ఇంకేదో చెప్తూ ఉంటాడు. ఇక్కడ గమనించండి ఇంకొకటి, ప్రతిబింబ పరిమాణం సమానంగా ఉంటుంది. అంటే పరిమాణం అంటే నువ్వు ఎంతైతే సైజు ఉందో అంతే సైజులో కనపడతావు అద్దంలో, అంతే తప్ప నువ్వు ఇంతుంటే ఇంతేం కనపడవు, ఇంతుంటే ఇంతేం కనపడవు కదా. సమాంత అంటే దాని యొక్క పరిమాణం సమానంగా ఉంటుంది. 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. సమతల దర్పణం గురించి అనగానే 3 పాయింట్లు ఏంటి, ప్రతిబింబం సమానంగా ఉంటుంది, డిస్టెన్స్ సేమ్ ఉంటుంది, అదేవిధంగా పార్శ్వ విలోమం కనిపిస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా అద్దంలో ఏర్పడేటువంటి ప్రతిబింబం ఏదైతే ఉందో దాన్ని ఇంకొక స్క్రీన్ పైన పట్టడానికి రాదండి. దాన్ని ఏమంటామంటే మిథ్యా ప్రతిబింబం అంటాం. సో ఈ 4 పాయింట్లు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి, సమతల దర్పణం అనగానే వెంటనే పార్శ్వ విలోమం గుర్తు రావాలి, ప్రతిబింబ పరిమాణం సమానం ఉంటుంది, ప్రతిబింబం దూరం సమానంగా ఉంటుంది, అంతేకాకుండా మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. 4 పాయింట్లు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్. రైట్, చూద్దాం. రైట్, ఇక్కడ కొన్ని సందర్భాల్లో చూసినట్టయితే మన కూరగాయల మార్కెటో, స్వీట్ మార్కెటో, లేదంటే బార్బర్ షాప్లో చూసినట్టయితే అద్దాలు ఎదురెదురుగా పెడతారు. సో ఎదురెదురుగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రతిబింబాలు ఎక్కువ కనపడుతుంటాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 అద్దాల మధ్య కొంత అంటే 2 అద్దాలని కొంత కోణంలో అమర్చినప్పుడు దాని మధ్యలో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఒకటి కంటే ఎక్కువ ప్రతిబింబాలు కనపడతాయి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఉదాహరణకి 2 అద్దాల మధ్యన ఒక 90 డిగ్రీల కోణంతో 2 అద్దాలు ఇలా పెట్టాడు. ఈ 2 అద్దాల మధ్యలో కోణం ఎంత అంటే 90 డిగ్రీలు అండి. పెట్టేసి ఇక్కడ ఎదురుగా ఏం పెట్టాడు, ఒక కొవ్వొత్తి పెట్టాడు. కొవ్వొత్తి పెట్టింది ఒకటే, కానీ ప్రతిబింబాలు ఎన్ని కనపడుతున్నాయి, 1, 2, 3 కనపడుతున్నాయి. ఇది ఇంపార్టెంట్. సో క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 2 సమతల దర్పణాల మధ్య 90 డిగ్రీల కోణం చేస్తూ ఉంచినప్పుడు
వాటి మధ్యలో ఒక వస్తువును ఉంచినప్పుడు ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి అంటాడు 3 అండి. సో దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. అంటే పెట్టేటువంటి యాంగిల్ని బట్టేసి మనకు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతుంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే 360/θ - 1 అండి. సో ఇది వచ్చేసి ఏంటంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి, 360/θ - 1. ఉదాహరణకి ఇక్కడ టీటా అంటే మనం పెట్టేటువంటి యాంగిల్. అంటే ఎగ్జామినర్ క్వశ్చన్లో ఇంత యాంగిల్ తోటి ఇంత కోణంతో 2 అద్దాలను అమర్చినప్పుడు అంటాడు. ఆ వాల్యూని ఇక్కడ పెట్టేసాను. ఉదాహరణకి ఇక్కడ 90 డిగ్రీలు అనుకుందాం. 90 డిగ్రీలు అన్నప్పుడు 360/90 డిగ్రీలు -1 అండి. సో 0 0 9 1 9 4 4 - 1 = 3. సో ఇక్కడ ఏమవుతుంది, 3 ప్రతిబింబాలు ఏర్పడతాయని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా చూసినట్టయితే 45 ఫర్ ఎగ్జాంపుల్ 45 డిగ్రీస్ అనుకుందామండి. సో 360. సో ఇట్లా చేసినప్పుడు కూడా మనకి కొంత వాల్యూ అనేది వస్తుంటుంది. దాని నుంచి -1 కొట్టేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ అలా కాకుండా 60 డిగ్రీలు అనుకుందాం. ఉదాహరణకు రెండు అద్దాల మధ్య 60 డిగ్రీలు అనుకుందాం. సో 0 0 పోతే 6 1 అదేవిధంగా 6 6 కదా. సో -1 6 - 1 ఎంత 5 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. అంటే 2 అద్దాల మధ్య కోణం 60 డిగ్రీలు అయినప్పుడు ఫామ్ అయ్యేటువంటి ఇమేజెస్ అన్ని 5. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీస్ అనుకుందామండి. సో 360/2 అద్దాల మధ్య కోణం ఎంత 30 డిగ్రీలు అనుకుందాం. సో 3 0 0 పోతుంది, 3 1 అదేవిధంగా 3 12 36 కదా, -1. సో ఏంటండి 11 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ ఒకసారి గమనించండి, మధ్యలో కోణం తగ్గే కొద్దీ ఇమేజెస్ సంఖ్య పెరుగుతుంది. అదొక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. 2 సమతల దర్పణాల మధ్య కోణం తగ్గించే కొద్దీ అవి ఏర్పరిచేటువంటి ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా 2 సమతల దర్పణాల మధ్య కోణం పెరిగే కొద్దీ ప్రతిబింబాల సంఖ్య తగ్గిపోతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా ఒకటి డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. ఇది వచ్చేసి సమతల దర్పణం మధ్య 2 సమతల దర్పణాలు యూజ్ చేసి కొంత కోణాన్ని పెట్టి అమర్చినప్పుడు ఏర్పరిచేటువంటి ప్రతిబింబాల సంఖ్య. రైట్. అద్దాల మధ్య కోణం ఉన్నప్పుడు 90 డిగ్రీలు ఉన్నప్పుడు అంటే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య 3. ఇక్కడ రాసేసుకోండి, ఎందుకంటే మేబీ డైరెక్ట్ యాస్టీస్గా 90 డిగ్రీస్ ఇవ్వచ్చు. సో 360/θ - 1 అది ఒక ఫార్ములా అయితే రాసుకోవడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఇంకా ఏముందని చూసినట్టు దీంట్లో కెలిడియోస్కోప్ ఒకటి ఉంటుందండి. కెలిడియోస్కోప్ అంటే ఏం లేదు, సింపుల్ ఇక్కడ 3 మనకి స్లైడ్స్ ఉంటాయి కదా, బ్లడ్ టెస్ట్ చేసే స్లైడ్స్, అలాంటి అద్దాలు తీసేసుకొని ఆ 3ంటిని కూడా ఇలా అమర్చేస్తాం అన్నమాట. సో ఒకదానికొకటి అంటే ట్రయాంగిల్ లాగా అమర్చేస్తాం. ఇక్కడ చూడండి ఒకసారి 3 అద్దాలు తీసుకొని వాటిని ఎదురెదురుగా అభిముఖంగా అంటే ఎదురెదురుగా ఉండేటట్టుగా అమర్చాల్సి ఉంటుంది. ఇలా అమర్చేసి రబ్బర్ బ్యాండ్ వేసేస్తాం, దాంట్లో కొన్ని గాజు ముక్కలు వేసేసి ఒకవైపు ఏమో సెమీ ట్రాన్స్పరెంట్ పేపర్ పెడతాం, ఇంకోవైపు గట్టి అట్ట ముక్క దాన్ని హోల్ పెడతాం, దాంట్లో నుండి చూస్తున్నాం. ఇక్కడ మీరు ఎన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఏంటి 3 అద్దాలని అభిముఖంగా అమర్చుతారు కెలిడియోస్కోప్లో. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండో అంశం, కెలిడియోస్కోప్లో రకరకాల గాజు ముక్కలు లేకుంటే ఏమైనా థర్మాకోల్స్ వేసినప్పుడు ఏంటంటే రకరకాల డిజైన్లు కనపడుతుంటాయి. అంటే సాధారణంగా కెలిడియోస్కోప్ను ఉపయోగించేసి రకరకాల కొత్త డిజైన్స్ను సృష్టిస్తారు. అదొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. కెలిడియోస్కోప్లో 3 అద్దాలు ఉంటాయి, 3 కూడా అభిముఖంగా ఉంటాయి. కెలిడియోస్కోప్ను ఉపయోగించేసి ఏంటంటే మనం రకరకాల డిజైన్లు రెగ్యులర్గా మామూలుగా డ్రెస్ పైన ప్రింట్లు వేస్తుంటారు కదండి, అలాంటి డిజైన్లు అన్నీ కూడా ఈ కెలిడియోస్కోప్లో చూసి రూపొందిస్తూ ఉంటారు. అంటే ఓన్లీ కెలిడియోస్కోప్ ఏంటంటే వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. రైట్. రియర్ వ్యూ మిర్రర్స్ ఎక్కడ ఉంటాయండి, వెహికల్స్కి ఉంటాయి కదా, వీటిని ఏమంటామంటే రియర్ వ్యూ మిర్రర్స్ అంటాము. ఇవి సాధారణంగా ఏంటంటే కుంభాకార దర్పణాలు. సో కుంభాకార దర్పణాలు ఏంటంటే రియర్ వ్యూ మిర్రర్స్. కుంభాకార దర్పణం యొక్క తలం ఇలా మందంగా ఉబ్బెత్తుగా ఉంటుందన్నమాట. ఇలా ఉంటే వీటిని కుంభాకార దర్పణాలుగా చెప్పుకుంటాం, సాధారణంగా రియర్ వ్యూ మిర్రర్స్. ఇక్కడ కుంభాకార దర్పణంలో ఏర్పడేటువంటి ఇమేజెస్ స్పెషాలిటీ అండి. సమతల దర్పణంలో మిర్రర్ అంటే సమతల దర్పణం రెగ్యులర్గా చూసుకునేటువంటి అద్దం ఏదైతే దాన్ని సమతల దర్పణం అంటాం. మనం ఎంతైతే పరిమాణంలో ఉంటే అంతే పరిమాణంలో కనపడుతుంది. కానీ ఇక్కడ కుంభాకార దర్పణం ఏర్పరిచేటువంటి ప్రతిబింబం మనం ఉన్నదానికంటే చిన్నదిగా చూసింది. ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సేమ్ యాస్టీస్గా అక్కడ కూడా మనకి ఏంటంటే మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది, అక్కడ కూడా పార్శ్వవిలోమం అవుతుంది, ఎవ్రీథింగ్ జరుగుతుంటుంది. కానీ ఏమవుతుంది, డిస్టెన్స్ సేమ్ కనిపించదు. అండ్ రెండవ అంశం ఏంటి అని చూసినట్లయితే కుంభాకార దర్పణం ఏర్పరిచేటువంటి ప్రతిబింబం ఏదైతుందో అది చిన్నదిగా ఉంటుంది యాక్చువల్ ఇమేజ్ కంటే. మీరు ఒకసారి చూడొచ్చండి, మనకు వెహికల్స్ రైట్ సైడ్లో కానీ లెఫ్ట్లో ఉంటాయి, రియర్ మిర్రర్స్ ఉంటాయి కదా. సో అక్కడ ఒకసారి గమనించినట్లయితే యాక్చువల్ ఇమేజ్ ఎంతైతే దూరంలో ఉందో అంతకంటే మనకు దగ్గరగా కనిపిస్తుంది దీంట్లో. ఉదాహరణకు ఇక్కడ మనకు రియర్ వ్యూ మిర్రర్ ఉందండి.
సో ఇక్కడ ఇక్కడ నుంచి ఈ మీ వెహికల్ నుంచి ఇంకొక వెహికల్ కొంత డిస్టెన్స్లో ఉంది, కొంత డిస్టెన్స్లో ఒక వెహికల్ ఉంది. ఈ వెహికల్ ఎంత దూరంలో ఉందంటే ఉదాహరణకు ఇక్కడ ఒక 40 మీటర్ల దూరంలో ఉంది, 40 మీటర్ల దూరంలో ఉంది. కానీ ఇక్కడ వెహికల్ ఏదైతే కనపడుతుంది, దీని ఇమేజ్ ఇక్కడ కనపడుతుంది కదా, చిన్నదిగా కనపడుతుంది. చిన్నదిగా కనపడ్డప్పుడు ఇక్కడ 40 మీటర్లు కాదండి, మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే 20 మీటర్స్ దూరంలోనే కనిపిస్తుంది, 20 మీటర్స్ దూరం అలా కనపడుతుంది. అంటే యాక్చువల్ ఇమేజ్ కంటే అది దగ్గరగా ఉన్నట్టుగా చూపిస్తున్నాను. ఓకేనా, సారీ రైట్, దీనికంటే ఎక్కువ కనిపిస్తుందండి. సో 60 మీటర్ల దూరంలో ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది, 60 మీటర్ల దూరంలో ఉన్నట్టు కనిపిస్తుంది. పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే కుంభాకార దర్పణాల్లో ఏర్పడేటువంటి ప్రతిబింబం ఏదైతే ఉందో యాక్చువల్ ప్రతిబింబం కంటే దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది, అదొక పాయింట్. ఓకేనా, రెండవ పాయింట్ ఏంటి అని చూసినట్లయితే యాక్చువల్ ప్రతిబింబం అంటే కుంభాకార దర్పణంలో ఏర్పడేటువంటి ప్రతిబింబం ఏదైతే ఉందో అసలైనటువంటి వస్తువు కంటే చిన్నదిగా కనపడుతుంది. ఆ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. అందుకని మాకు రీర్ వ్యూ మిరర్స్ పైన చూడండి, ఒకసారి ఇక్కడ రాసి ఉంటుంది, ఆబ్జెక్ట్స్ ఆర్ క్లోజర్ దాన్ దే అపియర్ అని ఉంటుంది. అంటే కనిపించేదానికంటే దగ్గరగా ఉందని చెప్తుంది అనమాట. ఇక్కడ రాసి ఉంటుంది, ఒకసారి చదవండి ఎప్పుడైనా. ఆబ్జెక్ట్స్ ఆర్ క్లోజర్ దాన్ దే అపియర్ ఇన్ దిస్ మిర్రర్ అని ఉంటుంది అక్కడ. ఓకేనా, అది ఒకసారి చదవండి. అంటే దీంట్లో కనపడిన దానికంటే కూడా దగ్గరగా ఉన్నాయి. ఈ 40 మీటర్ల దగ్గరలో ఉండే మనకి ఇక్కడ ఎంతో దూరం ఉన్నట్టు అనిపిస్తూ ఉందండి, చాలా దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, అంటే ఏ విధంగా డిఫర్గా అవుతుంది అనేది. రైట్, వాహనంలో అద్దంలో ఏర్పడిన ప్రతిబింబం చిన్నదిగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంటి లోపల స్టీల్ చెంచా అండి, మనకు స్టీల్ గంటెలు ఉంటూ ఉంటాయి కదా, 4 గంటెలు ఉంటూ ఉంటాయి కదా, లోపలి వైపు తలం వచ్చేసేమో పుటాకారంగా కనపడుతుంది, లోపలి వైపు తలం వచ్చేసేమో పుటాకార దర్పణం. సో బయటి వైపు ఉబ్బెత్తు భాగం వచ్చేసేమో కుంభాకార దర్పణంగా పనిచేస్తుంది. సో పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి, గంట యొక్క ఉబ్బెత్తు భాగం ఏదైతే ఉందో అది కుంభాకార దర్పణంగా పనిచేస్తుంది, లోపలి భాగం వచ్చేసేమో పుటాకార దర్పణంగా పనిచేస్తుంది. ఇక్కడ వచ్చేసి ప్రతిబింబం పెద్దది, కనపడేటువంటి ప్రతిబింబం పెద్దది, అదేవిధంగా తలక్రిందులుగా ఉంటుంది. ఇంపార్టెంట్ అండి, పుటాకార దర్పణంలో ప్రతిబింబం పెద్దదిగా కనిపిస్తుంది, తలక్రిందులుగా కనిపిస్తుంది. ఓకేనా, అదే కుంభాకార దర్పణం తీసుకున్నట్లయితే ప్రతిబింబం చిన్నది, అండ్ అదేవిధంగా ప్రతిబింబం చిన్నది తలక్రిందులుగా ఉండదు, యాస్టిస్గా కనపడుతుంది, డైరెక్ట్గా కనపడుతూ ఉంటుంది అనమాట. ఇది పుటాకార దర్పణం కుంభాకార దర్పణం మధ్య చిన్న తేడా. అండ్ పుటాకార దర్పణం ఏర్పరిచేటువంటి ప్రతిబింబం ఏదైతే ఉందో దీని నుండి, అంటే పుటాకార దర్పణం నుండి ఏర్పడేటువంటి ప్రతిబింబం దాన్ని తెరపై పట్టొచ్చండి, దాన్ని తెరపై పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పుటాకార దర్పణం ఏర్పరిచేటువంటి ప్రతిబింబం ఎప్పుడైనా నిజ ప్రతిబింబం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా, రైట్, క్రింది వాటిలో నిజ ప్రతిబింబాన్ని ఏర్పరిచేటువంటి దర్పణం ఏదంటే కేవలం పుటాకార దర్పణమే. ఓకేనా, సో ఇంకా కుంభాకార దర్పణం, సమతల దర్పణం, సో ఇంకా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేస్తే వాటితో కూడా చేయొచ్చు. బట్ మామూలుగా జనరలైజ్ చేసి చెప్పినప్పుడు మాత్రం పుటాకార దర్పణం ద్వారా ఏర్పరిచేటువంటి ప్రతిబింబాలు ఏవైతేనో వాటిని తెరపై పట్టొచ్చు, కాబట్టి వాటిని నిజ ప్రతిబింబాలు అంటామన్నమాట. రైట్, ఇక్కడ చూడండి, గరిటె గుంటె భాగంలో తలక్రిందులో ఉండడం గమనించవచ్చు. గుంట భాగం వచ్చేసేమో పుటాకార దర్పణంలో పనిచేస్తుంది, ఉబ్బెత్తు భాగం వచ్చేసేమో మనకి కుంభాకార దర్పణాలకు పనిచేస్తుంది. చెంచా డొప్పవలే వంపుగా ఉన్న దర్పణాలను వీటిని సాధారణంగా ఏమంటామంటే గోళాకార దర్పణాలు అంటాం. కుంభాకార దర్పణాన్ని, పుటాకార దర్పణాన్ని ఏమంటామంటే గోళాకార దర్పణం. గోళాకారం అంటే ఇలా గోళం మాదిరిగా ఉంది, స్పియర్ మాదిరిగా ఉంది. స్పియర్ అంటే ఉదాహరణకు ఒక బాల్ తీసుకొని ఇలా కట్ చేసామనుకోండి, ఏమవుతుంది, లోపల వైపు లొంతగా ఉంటుంది, బయట వైపు ఉబ్బెత్తుగా ఉంటుంది. కాబట్టి వీటిని స్పెరికల్ మిరర్స్ అంటాం, ఇంగ్లీష్లో అయితే స్పెరికల్ మిరర్స్గా చెప్తూ ఉంటాం అనమాట. రైట్, సో ఇది చిన్న ఎక్స్పెరిమెంట్ అవసరం లేదు మనకి. రైట్, ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే కుంభాకార తలం పరావర్తన తలంగా ఉన్నట్లయితే కుంభాకార దర్పణం అంటారు. గమనించండి, కుంభాకార తలం పరావర్తన తలంగా ఉంటే దాన్ని కుంభాకార దర్పణం అంటాం. రైట్ సార్, మరి ఇట్లా ఉన్నది కదా, మరి లోపల లొంతగా ఉంది, బయట నుంచి కూడా ఉబ్బెత్తుగా ఉంది, మరి ఇది కుంభాకారం పుటాకారం డౌట్ రావచ్చు మీకు. ఓకేనా, సో ఇలా ఉన్నప్పుడు బయట వైపు పెయింట్ వేసిరండి, బయట వైపు పెయింట్ వేసి లోపల వైపు మాత్రం మన బొమ్మ కనపడుతుంది. అప్పుడు ఏంది, ఇది పుటాకార తలం. అంటే ఇక్కడ పరావర్తన తలం అంటే ఎక్కడైతే కాంతిపడి రిఫ్లెక్ట్ అవుతుందో దాన్ని పరావర్తన తలం అంటాం. ఉదాహరణకి లొంతలో పడి రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పుటాకార దర్పణం అవుతుంది. అలా కాకుండా ఉబ్బెత్తు భాగం వైపే పరావర్తన తలం ఉంది, ఇటువైపే మన బొమ్మ కనపడుతుంది, ఇటువైపు పెయింటింగ్ ఉంది, అప్పుడు ఇదేమవుతుందండి, కుంభాకార దర్పణం అవుతుంది. ఎక్కడైతే పరావర్తన తలం ఉంటుందో దాన్ని బట్టి ఆ దర్పణం కుంభాకార దర్పణమా, పుటాకార దర్పణమా, సమతల దర్పణం చెప్పేస్తూ ఉంటాం అన్నమాట. రైట్, ఇక్కడ కుంభాకార తలం పరావర్తన తలంగా ఉంటే కుంభాకార దర్పణం అంటాం. అది కాకుండా మనకి పుటాకార తలం పరావర్తన తలంగా ఉంటే దాన్ని పుటాకార దర్పణంగా చెప్తుంటాం. ఈ రెండింటిని కూడా గోళాకార దర్పణాలుగా చెప్తూ ఉంటాం అన్నాడు. ఓకే,
అండ్ ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇది పుటాకార దర్పణం ఏర్పరిచేటువంటి ప్రతిబింబం. చూడండి పెద్దదిగా ఉంటుంది, తలక్రిందిగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కుంభాకార దర్పణం ఏర్పరిచేటువంటి ప్రతిబింబం. దీనికంటే యాక్చువల్ ఆబ్జెక్ట్ కంటే కూడా చిన్నగా ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచదు, మిథ్యా ప్రతిబింబాన్ని, అంటే దాని ప్రతిబింబాన్ని తెరపై పట్టొచ్చు, దీని ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము. రైట్, దర్పణాలతో ఏర్పడిన ప్రతిబింబాలు తెరపై పట్టగలం అనేటువంటి ఒక పాయింట్ అయితే ఉందండి. తెరపై పట్టడానికి రాదు. కేవలం పుటాకార దర్పణం ఏర్పరిచేటువంటి ప్రతిబింబాన్ని మాత్రమే ఇక్కడ ఇలా దీంట్లో ఏర్పడుతుంది. అటువైపు ఉంటుంది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది. సో ఇక్కడ నుంచి మళ్ళీ పేపర్ మీద పడుతుంది కదా. ఇలా ఈ ప్రతిబింబాన్ని, దీంట్లో ఏర్పడే ప్రతిబింబాన్ని మనం ఇక్కడ వైట్ పేపర్ పైన పట్టాం కాబట్టి దీన్ని నిజ ప్రతిబింబం అంటాం. నిజ ప్రతిబింబాన్ని ఏర్పరిచేటువంటి దర్పణం ఏంటంటే పుటాకార దర్పణం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, క్రింది వాటిలో ఈ దర్పణం నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అంటారు. ఏంటి? పుటాకార దర్పణం మాత్రమే. క్వశ్చన్ అలాగే అడుగుతాడు, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రైట్, పుటాకార దర్పణం తెరపై పట్టాల ప్రతిబింబం నిజ ప్రతిబింబం అంటాం. ఇక్కడ తెరపై పట్టడానికి వీలు కాక దర్పణంలో మాత్రమే చూడగలుగుతాం. మన ఫేస్ ఉందండి, అద్దం ముందు నిలబడతాం, అద్దంలో మాత్రమే చూస్తాం తప్ప మళ్ళీ ఆ అద్దంలో ఉండేటువంటి ప్రతిబింబాన్ని ఇంకో వైట్ పేపర్ మీద పట్టుకోలేం. అలా ఉంటే దాన్ని మిథ్యా ప్రతిబింబం అంటాం. సో మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచేటువంటి దర్పణాలు ఏంటి అన్నప్పుడు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సమతల దర్పణం ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి కుంభాకార దర్పణం. ఇవి రెండు కూడా మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఫాల్స్ ఇమేజ్ అంటాం. సో నిజ ప్రతిబింబం లేదంటే వర్చువల్ ఇమేజ్ అంటాం దీన్ని. సో నిజ ప్రతిబింబం అంటే ట్రూ ఇమేజ్ లేదంటే రియల్ ఇమేజ్ అంటాం. ఇవి వచ్చేసి పుటాకార దర్పణాలు మాత్రమే నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. అవి రెండు పాయింట్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ డెంటిస్ట్ ఒక అబ్బాయి పళ్ళను చూస్తున్నాడు. ఇక్కడ డెంటిస్ట్ ఉపయోగించేటువంటి దర్పణం ఏంటంటే పుటాకార దర్పణం. పుటాకార దర్పణం ఎందుకు పుటాకార దర్పణాన్ని యూజ్ చేస్తా అంటే ఉండేటువంటి పంటి సైజ్ పెద్దగా కనపడుతుంది కాబట్టి ఈజీగా ఆపరేట్ చేయడానికి వీలవుతుంది కాబట్టి పుటాకార దర్పణాన్ని యూజ్ చేస్తుంటారు డెంటిస్టులు ఉపయోగిస్తున్న. అదేవిధంగా షేవింగ్ మిర్రర్స్ కూడా పుటాకార దర్పణమే. షేవింగ్ మిర్రర్స్ కూడా పుటాకార దర్పణమే. ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మన డైలీ లైఫ్లో పుటాకార దర్పణాలు ఎక్కడ కనపడతాయంటే డెంటిస్టులు ఉపయోగిస్తారు. అదేవిధంగా మనం షేవింగ్ చేసుకునేటప్పుడు కూడా ఉపయోగించేటువంటి దర్పణం వచ్చేసి పుటాకార దర్పణం గుర్తుపెట్టుకోవాలి. దంత వైద్యులు అండ్ పుటాకార దర్పణాలు వచ్చేసి టార్చ్ లైట్లో కావచ్చు, అండ్ అదేవిధంగా హెడ్ లైట్ల యొక్క డూమ్లు చూసినట్లయితే పుటాకార తలంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇలా ఉండకూడదు ఎప్పుడు కూడా. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ రైట్, ఇక్కడ కాంతి నునుపు తలాలపైన పడినప్పుడు కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందుతుంది. ఇది నునుపు తలం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత సాఫ్ట్గా ఉంటుంది కదా, ఇలా కాకుండా గరుకుగా ఉంది. ఉదాహరణకు మంచిగా సీసీ రోడ్డు సాఫ్ట్గా వేస్తారు నునుపు తలం. సో కంకర మట్టి అంతా మిక్సింగ్ ఉండేసి సాఫ్ట్గా లేదనుకోండి, అదేమంటాం గరుకు తలం అంటాం. ఇక్కడ కాంతి అలాంటి నునుపు తలాలపైన పడ్డప్పుడు సక్రమంగా పరావర్తనం చెందు. దీన్ని ఏమంటామంటే క్రమ పరావర్తనంగా చెప్తూ ఉంటామంట. క్రమ పరావర్తనం, రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం అన్నమాట దీన్ని. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే ఒకసారి ఇక్కడ గమనించండి మనకు. సో కాంతి నునుపుతనాల పైన పడ్డప్పుడు సక్రమంగా పరావర్తనం జరుగుతుంది. దీన్ని క్రమ పరావర్తనం అంటాం. క్రమ పరావర్తనం వల్ల మాత్రమే ప్రతిబింబాలు ఏర్పడుతూ ఉంటాయి. ఓకేనా? ప్రతిబింబాలు ఏర్పడాలంటే తప్పకుండా కాంతి క్రమ పరావర్తనం జరగాలి, అంటే నునుపు తలాలపై పడాల్సి ఉంటుందన్నమాట. అలా కాకుండా క్రమరహిత పరావర్తనం అంటే ఏంటంటే గరుకు తలాలపై పడిన కాంతి క్రమరీతిలో పరావర్తనం చెందదు. దీన్ని ఏమంటామంటే క్రమరహిత పరావర్తనం అంటాం. ఏమంటాం దీన్ని? క్రమరహిత. అంటే ఒక్కటే మీరు ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది రెండే. ఏంటి అని చూసినట్లయితే నునుపు తలాలపై పడ్డప్పుడు క్రమసహిత పరావర్తనం లేకుంటే క్రమ పరావర్తనం అంటాం. గరుకు తలాలపై పడ్డప్పుడు కాంతి రివర్స్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఏంటంటే క్రమరహిత పరావర్తనం, ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్గా చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, ఇలా పడ్డప్పుడు రేస్ అన్నీ కూడా మళ్ళీ ఇలాగే వెళ్ళిపోవాలి కదా. కానీ ఇక్కడ ఒకటి గమనించండి, క్రమరహిత పరావర్తనంలో ఏమైతే అంటే ఎప్పుడు కూడా దీని యాంగిల్ సేమ్ ఉండదండి. సో ఇట్లా పడితే ఇట్లా అంటే ఇర్రెగ్యులర్గా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో దీన్ని క్రమరహిత పరావర్తనం గరుకుతలం, నునుపుతలం, క్రమ పరావర్తనం. దట్స్ ఇట్. రైట్, నునుపైన అద్దాలపై క్రమ పరావర్తనం వల్ల మన ప్రతిబింబం మనకు స్పష్టంగా కనపడుతుంది. అద్దం గరుగ్గా ఉంటే క్రమరహిత పరావర్తనం, మన ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు, లేకుంటే ఒకసారి అసలే ఏర్పడవచ్చు. ఇక్కడ ఒకసారి గమనించవచ్చు మీరు, ఇది నునుపుగా ఉండేటువంటి అద్దం అండి ఇక్కడ. కాబట్టి అమ్మాయి యొక్క ఇమేజ్ అనేది కనపడుతుంది. ఇక్కడ వచ్చేసి గరుగ్గా ఉండేటువంటి అద్దం, అమ్మాయి యొక్క ఇమేజ్ కనిపించట్లేదు. సో బికాజ్ ఆఫ్ క్రమ పరావర్తనం ఒకటి, అదేవిధంగా క్రమరహిత పరావర్తనం. దట్స్ ఇట్.
అండ్ ప్రతిబింబం పుటాకార దర్పణాల్లో ప్రతిబింబం తలక్రిందులుగా కనిపిస్తుంది, అదొకటి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అండ్ కీలక పదాలు చూసినట్లయితే ఇక్కడ కొన్ని ముఖ్య అంశాలు మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ పతన కోణానికి పరావర్తన కోణానికి సమానం. సో యాంగిల్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ ఆర్, అది డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. అద్దంలో ప్రతిబింబాలు కుడి ఎడమలు తారుమార్లు అవుతాయి. దీన్ని ఏమంటామంటే పార్శ్వ విలోమంగా చెప్తుంటాం, ఆల్రెడీ చెప్పామనేది. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకెక్కడ ఒక 2-3 పాయింట్లని మళ్ళీ ఒకసారి చూద్దామండి. రెండు సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొద్దీ వాటి మధ్య వస్తువుల ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది. అండ్ ఈ కోణం పెరిగింది అనుకోండి ప్రతిబింబాల సంఖ్య తగ్గుతూ ఉంటుంది అన్నమాట. అండ్ రియర్ వ్యూ మిర్రర్స్ కుంభాకార దర్పణం వస్తువు ప్రతిబింబం చిన్నదిగా కనిపిస్తుంది. దంత వైద్యులు వాడే అద్దం పుటాకార దర్పణం వస్తువు ప్రతిబింబం పెద్దదిగా కనిపిస్తుంది. తెరపై ప్రతిబింబాన్ని పడితే దాని నిజ ప్రతిబింబం. సో నిజ ప్రతిబింబాన్ని ఏది ఏర్పరుస్తుందని చూసినట్లయితే సింపుల్గా పుటాకార దర్పణ నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. తెరపై పట్టడానికి వీలు కాకుండా దాన్ని ఏమంటామంటే మిథ్యా ప్రతిబింబంగా చెప్తుంటాం. ఈ పాయింట్ డెఫినెట్గా గుర్తుపెట్టాలి, క్వశ్చన్ 100% వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మొక్కల్లో పోషన్ చూద్దాము. నెక్స్ట్ మొక్కల్లో పోషన్ చూసినట్లయితే యాక్చువల్గా మొక్కలు పెరగడానికి నేల అనేది ఖచ్చితంగా అవసరం. నేల నుండి తీసుకున్న పదార్థాల ద్వారానే మొక్కలు మంచిగా పెరుగుతాయని చెప్పినటువంటి శాస్త్రవేత్త అరిస్టాటిల్ అండి. సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మొక్కలు నేల నుండి తీసుకున్నటువంటి పదార్థాల ద్వారానే మొక్కలు పెరుగుతాయని మొట్టమొదట చెప్పిన శాస్త్రవేత్త. డైరెక్ట్ క్వశ్చన్ అండి, అరిస్టాటిల్. అండ్ అలా కాదు, నేల నుండి కాదు, మొక్కలు నీళ్ళ ద్వారా పెరుగుతాయని చెప్పిన శాస్త్రవేత్త ఇక్కడ చూసినట్టయితే వాన్ హెల్మెంట్ అండి. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, నేల ద్వారానే అరిస్టాటిల్ గుర్తు రావాలి. అండ్ అదేవిధంగా మనకి వాన్ హెల్మెంట్ విల్లో అనేటువంటి మొక్క పైన ప్రయోగాలు చేశాడు. ఒక విల్లో మొక్క పైన 5 సంవత్సరాలు ప్రయోగాలు చేశాడు. ఈ 5 సంవత్సరాల పాటు ప్రయోగాలు చేసిన తర్వాత వాన్ హెల్మెంట్ ఏం చెప్పాడంటే మొక్క పెరగడానికి అధిగ్రహించేటువంటి నీటి వల్ల మొక్క పెరుగుతుందని చెప్పిన శాస్త్రవేత్త అంటాడు వాన్ హెల్మెంట్. ఓకేనా. 2 పాయింట్లు ఇక్కడ. అరిస్టాటిల్ ఏం చెప్పాడు, మొక్క నేల నుండి పోషకాలను గ్రహించేసి పెరుగుతుందని చెప్పాడు. మొక్క బరువు పెరగడానికి కారణం ఏంటి, నేల అని చెప్పాడండి. అదే వాన్ హెల్మెంట్ ఏం చెప్పాడంటే మొక్క పెరగడానికి గల కారణం ఏంటంటే నీరు అని చెప్పాడు. దట్స్ ఇట్. ఆ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా వచ్చేసి ఏంటంటే మొక్కలు కూడా మన మాదిరిగానే శ్వాసక్రియ జరుపుకుంటాయి. సో మొక్కల్లో ఉండేటువంటి అధికంగా ఉండేటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరు ఏంటంటే పత్రరంధ్రాల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోవడాన్ని ఏమంటామంటే బాష్పోత్సేకం. సో దీన్ని స్టీఫెన్ ఎల్స్ వివరించాడండి. ఏంటి, పత్రాలు మొక్కల్లో ఉన్న అధికమైన నీటిని ఆవిరి రూపంలో వెలుగు పంపిస్తే దాన్ని బాష్పోత్సేకం. సో ఆ బాష్పోత్సేకం పత్రాల ద్వారా జరుగుతుందని చెప్పిన శాస్త్రవేత్త అంటే స్టీఫెన్ ఎల్స్. దట్స్ ఇట్. 3 శాస్త్రవేత్తలు 3 పాయింట్స్, 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. స్టీఫెన్ ఎల్స్ ఏం చెప్పాడు, బాష్పోత్సేకం జరుపుకునే భాగాలు పత్రాలు అని చెప్పాడు. దట్స్ ఇట్. అంతే గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి కూడా ఉపయోగపడుతుందని మొట్టమొదటి తెలిపిన శాస్త్రవేత్త కూడా ఇతడే. స్టీఫెన్ ఎల్స్ 2 పాయింట్లు ఏంటి, బాష్పోత్సేకం పత్రాల ద్వారా జరుగుతుంది. ఇంకో పాయింట్ ఏం చెప్పాడు, ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి కూడా ఉపయోగపడుతుంది. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోవడంలో కాంతి కూడా ఉపయోగపడుతుందని మొట్టమొదటి తెలిపిన శాస్త్రవేత్త స్టీఫెన్ హేల్స్ అనగా 2 పాయింట్లు గుర్తు రావాలండి. నెక్స్ట్ వచ్చేసి ప్రిస్లీ ఏం చేశాడు, ఒక పాయింట్ చెప్పాడు, గమనించండి ఇక్కడ. సో డైరెక్ట్ గతంలో ఒకసారి ప్రశ్న అడిగాడు, జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయని తెలిపినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడిగాడు. డైరెక్ట్ ప్రిస్లీ అండి, గుర్తుపెట్టుకోండి. ప్రిస్లీ ఏం చేశాడంటే ఒక పుదీనా మొక్క ఎలుక పైన ప్రయోగాలు చేశాడు. అదొక్క పాయింట్ గుర్తుపెట్టి, ఏం ప్రయోగం ఏంటి సంగతి అంటే డీటెయిల్ అవసరం లేదు. రైట్. ఇక్కడ జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయని చెప్పిన శాస్త్రవేత్త ప్రిస్లీ. ఇతడు పుదీనా మొక్క ఎలుక పైన ప్రయోగాలు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక్కసారి గమనించినట్లయితే సూర్యరశ్మి సమక్షంలో మొక్కలు ఆహార పదార్థాలు తయారు చేసుకోవడాన్ని ఏమంటామంటే కిరణజన్య సంయోగక్రియ అంటాం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. రైట్. ఒక్కసారి చూడండి, ఇక్కడ కిరణజన్య సంయోగక్రియకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి 4 అంశాలు ఏమిటి, ముఖ్యమైనటువంటి 4 అంశాలు అంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మి, పత్రహారితం. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. కిరణజన్య సంయోగక్రియకు అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి 4 కారకాలు లేదంటే 4 అంశాలు ఏంటంటే సూర్యరశ్మి, పత్రహరితం, నీరు, కార్బన్ డైఆక్సైడ్. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. పత్రాలు ఆకుపచ్చగా ఉండడానికి గల కారణం ఏంటంటే పత్రాల్లో ఉండేటువంటి ఆకుపచ్చని పదార్థం, దీన్ని ఏమంటామంటే క్లోరోఫిల్ అంటాం. పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉండి కిరణజన్య సంయోగక్రియకు జరుపుకోవడానికి అవసరమైన పదార్థాన్ని క్లోరోఫిల్ లేదంటే తెలుగులో అయితే పత్రహరితం అంటాం. పత్రహరితాన్ని ఇంగ్లీష్లో క్లోరోఫిల్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రైట్, ఇది ఇంకా అవసరం లేదు ఇక్కడ. ఒక్కసారి గమనించండి, ఇక డైరెక్ట్ పాయింట్ క్వశ్చన్ అడిగేందుకైతే ఛాన్స్ ఉంది. వరి పొలాల్లో కానీ గోధుమ పొలాల్లో కానీ ఆకులు పసుపచ్చగా మారినప్పుడు వ్యవసాయదారులు పంటల మీద యూరియా చల్లుతుంటారు, ఆకులు వచ్చేసి ఆకుపచ్చగా మారుతాయి. డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా. వరి లేదంటే గోధుమ పొలాల్లో ఒకసారి అడిగాడు, వరి లేదా గోధుమ పొలాల్లో ఆకులు మొత్తం కూడా పసుపచ్చ రంగులోకి మారినప్పుడు
రైతులు దేన్ని చల్లుతారు? యూరియాని చల్లుతారు. సో తిరిగి ఏంటంటే ఆకుపచ్చ రంగులోకి మారుతూ ఉంటాయి. దట్స్ ఇట్, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ వాయు వినిమయం అండి. వాయు వినిమయం అంటే ఏం లేదండి, బయట ఉండేటువంటి గాలి మొక్కల్లోనికి, మొక్కల్లో ఉండేటువంటి గాలి బయటికి వెళ్ళిపోవడాన్ని ఏమంటామంటే వాయు వినిమయంగా చెప్తాం. ఓకేనా? సో బయట నుంచి ఆక్సిజన్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడుతుంది. అండ్ వాతావరణంలో ఆక్సిజన్ వచ్చేసి మొక్కల శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం బయటికి ఆక్సిజన్ విడుదలవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అన్నీ కూడా విడుదలవుతుంటాయి. మరి ఎలా? మనకంటే ముక్కుంది పీల్చుకుంటాం. మరి మొక్కల్లో వాయు వినిమయానికి ఉపయోగపడేటువంటి ఏంటి అని చూసినట్టయితే పత్రరంధ్రాలు. సో ఒక్కోసారి ఇంగ్లీష్లో స్టొమాటా అని కూడా ఇస్తుంటాడు ఆప్షన్, కాబట్టి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఏంటి ఇక్కడ అంటే, మొక్కల్లో వాయు వినిమయం జరిగేందుకు ఉపయోగపడేటువంటి భాగాలు పత్రరంధ్రాలు లేదంటే స్టొమాటా. ఓకేనా? అంతేకాకుండా ఇంకా పత్రాలకు అడుగు భాగంలో ఉండే రంధ్రాలని పత్రరంధ్రాలు అంటాం. అంతేకాకుండా కాండం బెరడు పైన కూడా కొన్ని రంధ్రాలు అంటే వాటిని ఏమంటామంటే లెంటిసెల్స్ అంటాం. లెంటిసెల్స్. సో మొక్కల్లో కాండం బెరడు పైన ఉండే రంధ్రాలు లెంటిసెల్స్ అంటాం. వీటి ద్వారా కూడా వాయు వినిమయం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మొక్కల్లో వాయు వినిమయానికి ఉపయోగపడేటువంటి భాగాలు ఏమిటి? లెంటిసెల్స్, ఓకేనా, పత్రరంధ్రాలు. ఇవి రెండు గమనించాలి. లెంటిసెల్స్, కాండం బెరడుపై ఉండేటువంటి ఏ రంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుంది? లెంటిసెల్స్. ఓకేనా? రైట్. సో క్వశ్చన్ అలా అడిగేందుకు అయితే ఛాన్స్ ఉంటుంది. రైట్. ఇక్కడ కాంతి లేకపోతే ఏమవుతుందని ఒక చిన్న ప్రయోగం ఉందండి. ఇక్కడ అదేంటంటే, కాంతి లేకుంటే మొక్క ఏంటంటే సింపుల్గా పిండి పదార్థాలను తయారు చేసుకోలేరు. ఆ ప్రయోగంలో ఉపయోగించే మొక్క పేరు గుర్తుపెట్టుకోండి, మందార మొక్కను వినియోగిస్తాం. మందార మొక్కను వినియోగిస్తుంటాం. ఇక్కడ మొక్క పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటే దానికి అయోడిన్ చుక్కలు కలిపినట్లయితే, అయోడిన్ చుక్కలు వేసినట్లయితే సింపుల్గా అది ముదురు నీలి రంగులోకి మారుతూ ఉంటుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ముదురు నీలి రంగులోకి మారుతూ ఉంటుంది. ఓకేనా? పిండి పదార్థం తయారు చేసుకుంటాం. పిండి పదార్థం తయారు చేసుకోలేదు అనుకోండి, అయోడిన్ చుక్కలు వేసినప్పటికి కూడా మనకి ముదురు నీలి రంగులోనికి మారదు. అండ్ రెండో అంశం ఏంటంటే, మనము ఆకు ఎప్పుడైతే మనం ప్రయోగం చేసిన తర్వాత ఆకుని దాంట్లో ఉండే పత్రహరితాన్ని తీసేయాలి. పత్రహరితాన్ని తీసేయాలంటే ఆకును వేడి నీళ్ళలో కానీ లేదంటే ఆల్కహాల్లో కానీ మరిగించాల్సి ఉంటుంది అన్నమాట. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి, మొక్కలు కాంతి లేకుంటే కిరణజన్య సంయోగక్రియ జరుపుకోలేవు పాయింట్. ఈ ప్రయోగంలో ఉపయోగించే మొక్క మందార. రైట్. నెక్స్ట్ పాయింట్ అంటే, ఇక్కడ పిండి పదార్థం ఏర్పడిందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి కెమికల్ అయోడిన్. అండ్ నాలుగో పాయింట్ ఏంటంటే, సో అయోడిన్ పరీక్ష చేసే ముందు ఆకుని దేనిలో మరిగించాలి? వేడి నీళ్ళలో కానీ ఆల్కహాల్లో కానీ మరిగించాలి. దట్స్ ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇదంతా కూడా ఏం అవసరం లేదు మనకి. అండ్ ఇక్కడ మొక్కలను భద్రపరచడం అనేది ఒక కళ. ఇలా మొక్కలు భద్రపరిచేటువంటి కళను ఏమంటామంటే హెర్బేరియం అంటాం. మొక్కలు భద్రపరిచే కళ అంటే సింపుల్గా ఏంటంటే, ఒక మందపాటి బుక్ లాగా ఉంటుంది, దాంట్లో ప్రెస్ చేస్తారు మొక్కను, లేకుంటే ఆకును, పువ్వును పెట్టి ప్రెస్ చేసి మూసేస్తారు. అంటే మొత్తం కూడా ఫ్లాట్ అయిపోతుంది. తర్వాత దాన్ని స్టిక్కర్ వేసి ఈ మొక్క ఎక్కడి నుండి సేకరించాం, దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటి, సో దానికి సంబంధించిన పాయింట్స్ ఉన్నాయి రాసేస్తుంటారు. దీన్ని ఇలా తయారు చేయడానికి ఏమంటే హెర్బేరియం అంటారు. హెర్బేరియం వల్ల యూజ్ ఏంటి తయారు చేయడం వల్ల అంటే, మొక్కలను పరిశీలించడానికి వృక్ష శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా తర్వాత పరిశోధనలకు కూడా ఇవి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇవి 2 పాయింట్లు అయితే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మొక్కలను సేకరించి భద్రపరిచే విధానాన్ని హెర్బేరియం అంటారు. సో ఇవి తర్వాతి పరిశోధనకు ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. అండ్ మొక్కలు పిండి పదార్థాన్ని మాత్రం ఉత్పత్తి చేస్తాయంటే, మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటే తర్వాత ఈ పిండి పదార్థాన్ని ప్రోటీన్స్గా, పిండి పదార్థాన్ని క్రూవులుగా మార్చేసుకుంటూ ఉంటాయి. సో పిండి పదార్థం ఏర్పడిన తర్వాత మిగిలిన పదార్థాలు వాటి నుండి ఏర్పడతాయి. దీనికోసం మొక్కలకు ఇతర పోషకాలు అవసరమవుతాయి. సో వీటిని ఎన్పీకే అంటామండి. సో ఎన్పీకే. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏం అడుగుతాడు ఇక్కడ, మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా పిండి పదార్థాలను తయారు చేసుకుంటాయి. తర్వాత ఈ పిండి పదార్థాలు ఇతరత్ర పదార్థాలుగా కన్వర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి పోషకాలు ఏవి అంటాడు. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఈ 3 అండి. ఓకేనా? నత్రజని, పొటాషియం, భాస్వరం, ఈ 3 కూడా ఉపయోగపడుతున్నాయి. వీటిని ఏమంటామంటే స్థూల మూలకాలు అంటాం. వీటిని ఈ 3 కూడా స్థూల మూలకాలు అంటాం. ఓకేనా? రైట్. స్థూల మూలకాలు లేదా స్థూల పోషకాలు అంటామండి. ఇక్కడ గమనించండి, ఎన్పీకేని స్థూల పోషకాలు అంటాం. తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మొక్కలకు ఉపయోగపడేటువంటి స్థూల పోషకం కానిది ఎన్పీకే. సిఏ అని ఇస్తాడు, సిఏ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ స్థూల పోషకం కానిది అని గుర్తించండి అంటాడు. ఎన్పీకే స్థూల పోషకాలు. సో అలా కాకుండా మొక్కకు తక్కువ పరిమాణంలో అవసరమైనటువంటి పోషకాలు అయితే వీటిని ఏమంటామండి సూక్ష్మ అంటేనే చిన్న అండి, స్థూల అంటే పెద్ద, అంటే ఎక్కువ మోతాదులో అవసరమైతే కాబట్టి వాటిని స్థూల పోషకాలు ఉంటాయి ఎన్పీకే. అండ్ ఎక్కడైతే మొక్కకు తక్కువ మోతాదులో అవసరమైనటువంటి పోషకాలు ఉంటాయి వాటిని ఏమంటామంటే సూక్ష్మ పోషకాలు కూడా చెప్తూ ఉంటాను. అండ్ మొక్కలు వేరొక మొక్క మీద పెరగడం ఇక్కడ గమనించినట్లయితే అన్ని మొక్కలు కూడా వాటి యొక్క ఆహారాన్ని తయారు
చేసుకోండి. కొన్ని మొక్కలు వచ్చేసి ఏంటంటే వాటి యొక్క ఆహారాన్ని అవి తయారు చేసుకోకుండా వేరే మొక్కలపైన ఆధారపడి వాటి నుండి ఆహారాన్ని గ్రహిస్తుంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో దాన్ని ఏమంటామంటే పరపోషక మొక్క అంటాం. గుర్తుపెట్టుకోండి, పరపోషక మొక్కను గుర్తించండి అంటాం. సో మొక్కలపైన పసుపు రంగు దారం మాదిరిగా కొన్ని మొక్కలపైన మొత్తం కూడా అల్లుకుంటాం. ఆ మొక్క పేరు ఏంటంటే బంగారు తీగ లేకుంటే కస్కిటో అంటాం. సో దీంట్లో క్లోరోఫిల్ కానీ ఆకులు కానీ ఏమి ఉండవండి, గమనించండి. సో సన్నని దారం మాదిరిగా కొన్ని మొక్కలపైన మొత్తం చుట్టుకుంటుంది, ఒక తీగలాగా అల్లుకుంటుండదు. దానికి ఆకులుండవు ఏముండవు. కానీ ఆ మొక్కకు ఇలా వేళ్ళ వంటి నిర్మాణం అంటే వాటిని ఏమంటారు హాస్టోరియా అంటాం. ఈ హాస్టోరియా ఏం చేస్తుందంటే వేప చెట్టు మీద పెరిగింది అనుకోండి, వేప చెట్టులోకి ఇట్లా చొప్పిచ్చేసి దానికి కావాల్సిన పోషకాలని ఆహారాన్ని మొత్తం కూడా తీసేసుకుంటుంది. ఆహారం, నీరు, అన్ని ఖనిజాలను ఏదైతే అవసరం అన్నీ తీసుకుంటుంది. సో దాన్ని పరపోషక మొక్క అంటాం. దానికి ఎగ్జాంపుల్ బంగారు తీగ కస్కిటో అండి. ఓకేనా. కస్కిటోలో క్లోరోఫిల్ ఉండదు, అదేవిధంగా ఆకులు కూడా ఉండవండి. సో ఏం చేస్తుందంటే దీనికి ఉండేటువంటి వేళ్ళ వంటి నిర్మాణాలు ఏవైతేనో వీటిని ఏమంటామంటే హాస్టోరియా అంటాం. ప్రత్యేకమైన వేళ్ళ వంటి నిర్మాణం అంటే వీటిని హాస్టోరియా అంటాం. కస్కిటో మొక్కలో ఉంటుంది. హాస్టోరియా అనేటువంటి నిర్మాణాలు ఏ మొక్కలు ఉంటాయి, కస్కిటో లేదంటే బంగారు తీగలు ఉంటాయి. దాన్ని డాడర్ అని కూడా అంటాము. ఈ మొక్క కూడా ఇతర మొక్కల మీద ఆధారపడుతుంది కాబట్టి దీన్ని పరపోషక మొక్క, హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటాం. ఈ పోషణ ఏమంటామంటే హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటాం. దాన్ని పరపోషక మొక్క అంటాము. సో పరపోషక మొక్కకు ఉదాహరణ చెప్పినప్పుడు కస్కిటో లేదంటే బంగారు తీగ లేదంటే డాడర్ చెప్పండి. అండ్ అది వచ్చేసి ఏంటంటే దాంట్లో మనకేంటి పత్రహరితం ఉండదు, ఆకులు ఉండదు. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ఈ హాస్టోరియా అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. హాస్టోరియా అనే పదాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ కస్కిటో మొక్కలో వేళ్ళ వంటి నిర్మాణాలు ఏవైతే వీటిని ఏమంటాం సింపుల్గా హాస్టోరియా అంటే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చనిపోయిన కుళ్ళిపోయిన పదార్థాలపై పెరిగే మొక్కలు. సో ఇక పాయింట్ గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా. చనిపోయిన కుళ్ళిపోతున్నటువంటి పదార్థాలపై పెరిగేటువంటి జీవులు ఏవైతేనో వీటి సింపుల్గా పూతికాహారులు, సాప్రోఫైట్స్ అంటాం. పూతికాహారులు అంటాం. ఇక్కడ చనిపోయిన లేకుంటే కుళ్ళుతున్న పదార్థాలపైన పెరిగేటువంటి మొక్కల్ని ఏమంటారు పూతికాహారులు అంటాం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ ఇక్కడ పూతికాహారులకు ఉదాహరణ ఏంటి అని చూసినట్టయితే సింపుల్గా శిలీంధ్రాలు పూతికాహారులుగా చెప్తూ ఉంటాం. శిలీంధ్రాలు అనేటువంటి ఒక రకమైనటువంటి మొక్కలు ఏవైతున్నాయో రొట్టెలపైన పెరుగుతూ ఉంటాయి కదా, బూజు పడుతూ ఉంటుంది కదా, అవి మొత్తం కూడా శిలీంధ్రాలే. అండ్ పుట్టగొడుగులు ఏవైతే ఉంటాయో అవి కూడా శిలీంధ్రాలు. ఇవన్నీ కూడా పూతికాహారులు. క్రింది వాటిలో పూతికాహారులు గుర్తించండి. శిలీంధ్రాలు, పుట్టగొడుగులు. సో ఇలా ఇస్తుంటే అన్నీ అయిపోతాయి, ఎందుకంటే శిలీంధ్రాలకు ఉదాహరణ పుట్టగొడుగు కాబట్టి. ఓకేనా. వీటిల్లో మనకి ఏ పోషణ కనపడుతుందంటే పూతికాహార పోషణ కనపడుతుంది. క్రింది వాటిలో పూతికాహారాలను గుర్తించండి. శిలీంధ్రాలు ఇస్తే శిలీంధ్రాలు, పుట్టగొడుగులు ఇస్తే పుట్టగొడుగులు. క్రింది వాటిలో పూతికాహార పోషణని ప్రదర్శించేటువంటి జీవులు అన్నప్పుడు శిలీంధ్రాలు. ఓకేనా. సో ఒకరు పుట్టగొడుగు ఇస్తే పుట్టగొడుగు పెట్టొచ్చు. రైట్. అండ్ నెక్స్ట్ ఇంకొక రకమైన మొక్కలు కనబడుతున్నాయి మనకి కీటకాహార మొక్కలు అండి. కీటకాహార మొక్కలు ఏంటంటే ఇక్కడ మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే కొన్ని మొక్కలు నత్రజని లోపం ఉన్న నేలలో పెరుగుతాయి. అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కీటకాహార మొక్కలను వెంటనే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఏ భూమిలో అయితే నత్రజని తక్కువగా ఉంటుందో ఆ భూమిలో మన కీటకాహార మొక్కలు పెరుగుతాయి. మన నత్రజని లేదా భూమిలో దీని నత్రజని ఎక్కడ నుండి వస్తుందంటే అవి కీటకాలను పట్టుకొని తింటూ ఉంటాయి. సో దానిలో ఉండేటువంటి పత్రాలు ఏవైతే రకరకాల షేపులోకి రకరకాల ఏమంటాం హంటింగ్ ఏజెంట్స్గా మారిపోతుంటాయి, హంటింగ్ స్ట్రక్చర్స్గా మారిపోయి ఎప్పుడైనా కీటకం వాళ్ళినప్పుడు దాన్ని క్యాప్చర్ చేసేసుకుంటుంది, పట్టుకొని తింటూ ఉంటుంది. సో ఫలితంగా కీటకాల నుంచి దీనికి ఏమొస్తుంది అంటే నత్రజని వస్తుంది. అది పాయింట్ గుర్తుపెట్టుకోండి. వాటిని కీటకాహార మొక్కలు అంటాము. సో మొక్కలు ఆకుల్ని కీటకాలు పట్టుకోవడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. నత్రజని తక్కువగా ఉన్న నీళ్ళు పెరుగుతాయి. కీటకాల నుంచి నత్రజని సంబంధ పదార్థాలను గ్రహిస్తూ ఉంటాయి. సో రైట్. ఇక్కడ కీటకాహార మొక్కల ఉదాహరణ ఏవైతే ఇచ్చాడో తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. డ్రాసిరా, యుట్రిక్యులేరా, నెపంథిస్, వీనస్ ఫ్లైట్రాప్ అండ్ ఇవి 4 పేర్లు గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో కీటకాహార మొక్క కానిది. దీంట్లో 3 ఇస్తాడు, ఇంకేదో ఇస్తూ ఉంటాడు. కస్కిటో దీంట్లో తీసుకొచ్చి పెడతాడు, కానీ అది కీటకాహార మొక్క కాదు, అది పరపోషక మొక్క. ఓకేనా. అండ్ ఇక్కడ కంపల్సరీ డ్రాసిరా, యుట్రిక్యులేరియా, నెపంథిస్, వీనస్ ఫ్లైట్రాప్ ఇవి 4 కూడా ఏంటి అని చూసినట్లయితే కీటకాహార మొక్కలు. సో కీటకాహార మొక్కలను ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీకు ఏంటి నత్రజని తక్కువగా ఉన్న నీళ్ళలో పెరుగుతాయి, కీటకాలని పట్టేసుకొని వాటి నుంచి సింపుల్గా నత్రజని గ్రహిస్తుంటాయి. వాటికి ఉదాహరణ ఏవైతే ఇచ్చాడో ఇవి తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఒకటి గమనించినట్లయితే మనకి రైట్ కీటకాహార మొక్కల్ని ఏమంటామంటే మాంసాహార మొక్కలని కూడా అంటాం. గమనించండి. క్రింది వాటిలో మాంసాహార మొక్కల్ని గుర్తించండి అన్నప్పుడు మనం ఇంతకు చెప్పుకున్నాం డ్రాసిరా, యుట్రిక్యులేరియా, నెపంథిస్, వీనస్ ఫ్లైట్రాప్ ఏమైనా అవన్నీ కూడా ఏమంటామంటే కీటకాహార మొక్కలు లేదంటే మాంసాహార మొక్కలని కూడా చెప్తూ ఉంటాం. డెఫినెట్గా 2 పదాలను గుర్తుపెట్టుకోవాల్సింది. రైట్. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇది నెపంథిస్ మొక్క అండి. ఇది నెపంథిస్ మొక్క కూజా మాదిరిగా ఉన్నాయి కదా, దీంట్లో కీటకాలు పడ్డప్పుడు వెంటనే క్లోజ్ అయిపోతుంది, వాటి నుండి నత్రజని తీసేసుకుంటూ ఉంటుంది. అండ్ ఇంకొక అంశం ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ పప్పు ధాన్యాలు లెగ్యూమ్ జాతికి చెందినటువంటి మొక్కలు. పప్పు ధాన్యం అంటే పెసర కావచ్చు, బఠానీ కావచ్చు, కందులు కావచ్చు, అదేవిధంగా వేరుశనగ కావచ్చు. ఇవన్నీ కూడా ఏ జాతికి చెందిన మొక్కలు అంటే లెగ్యూమ్ జాతికి చెందిన మొక్క. ఓకేనా.
అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కందిపప్పు, పెసరపప్పు, వేరుశెనగలు, శనగలు ఇవన్నీ కూడా లెగ్యూమ్ జాతికి చెందిన మొక్క. సో ఈ మొక్కల్లో ఏంటంటే వేర్లలో బొడిపలు ఉంటాయండి కొన్ని. సో వీటి యొక్క వేర్లలో చూసినట్లయితే ఇలా వేర్లు ఉన్నట్లయితే ఇలా వేర్లలో బొడిపలు ఉంటాయి. వీటిని వేరు బొడిపలు అంటాం. వీటిల్లో వచ్చేసి మనకి ఏంటంటే ఒక రైజోబియం లెగ్యుమినేసియారం అనేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియా పేరు కూడా గుర్తుపెట్టుకోండి, రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది. సో ఈ రెండింటి మధ్య మొక్కకు రైజోబియం మధ్య ఏంటంటే సహజీవనం జరుగుతూ ఉంటుంది. ఇలా సహజీవనం అంటే రెండు కూడా ఒకదానికొకటి ఉపయోగకరమైనటువంటి ఏవైతే ఉన్నాయో పంచుకుంటూ ఉంటాయి. సో ఇక్కడ రైజోబియం బ్యాక్టీరియా దీనికి ఏం అవసరం, దీనికి అక్కడ ఉంటే దీనికి ఏం లాభం వస్తుందంటే మొక్క నుంచి షెల్టర్ లభిస్తుంది, మొక్క నుండి ఆహారం లభిస్తుంది. మరి మొక్కకి ఏం లాభం దీనివల్ల అంటే మొక్కకు కావాల్సిన నైట్రోజన్ని ఈ రైజోబియం అందిస్తూ ఉంటుందన్నమాట. సో కాబట్టి అంటే ఇలా రెండు జీవులు కలిసి నివసిస్తే దాని సహజీవనం. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతాడు, సో క్రింది వాటిలో సహజీవనం వీటి మధ్య కనిపిస్తుంది అన్నప్పుడు మనకి లెగ్యూమ్ జాతి మొక్కలు అదేవిధంగా మనకి వాటి వేరుబుడిపల్లో ఉండేటువంటి బ్యాక్టీరియా మధ్య మనకి సహజీవనం కనపడుతున్నటువంటి పాయింట్ని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. రైట్, ఇక్కడ చూసినట్టయితే ఇంకొక అంశం ఏంటంటే మనం ఇంతకుముందు శైవలాలు శిలీంధ్రాలు చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. ఇలా శైవలాలు శిలీంధ్రాలు కలిసి నివసిస్తూ ఉంటాయి. ఈ సమూహాన్ని ఏమంటామంటే లైకెన్స్ అంటాం. ఇది కూడా సహజీవనమే, ఒకదాని నుండి ఒక లాభం పొందుతుంటాయి కాబట్టి దీన్ని సహజీవనంగానే చెప్తుంటాం. ఇక్కడ శిలీంధ్రం శైవలాల సమూహాల మీదకు దాడి చేయడం ఇది అవసరం లేదు మనకి. ఈ యొక్క శిలీంధ్రాలు శైవలాలు కలిసి నివసించడాన్ని ఏమంటామంటే సమతుల పరాన్న జీవనం అంటాం. ఇక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతుంటాడు, క్రింది వాటిలో సమతుల పరాన్న జీవనానికి ఉదాహరణ ఏమిటి అంటాడు. లైకన్స్, లేదంటే సమతుల పరాన్న జీవనాన్ని ప్రదర్శించేటువంటి జీవులు ఏవి అంటాడు. శైవలాలు శిలీంధ్రాలు రెండు కలిసి నివసిస్తుంటాయి కాబట్టి ఓకేనా. శిలీంధ్రాలు వచ్చేసి శైవలాలను తీవ్రమైన కాంతి నుంచి రక్షిస్తాయి, అవి ఎండిపోకుండా కాపాడుతూ ఉంటాయి. గమనించండి, ఇక్కడ శిలీంధ్రాలు శైవలాలను రక్షిస్తాయి. శిలీంధ్రాలు శైవలాలను తీవ్రమైన కాంతి నుంచి రక్షించడమే కాకుండా అవి ఎండిపోకుండా కాపాడుతూ ఉంటాయి. అదొక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. శిలీంధ్రాలకు కావాల్సిన ఆహార పదార్థాలను శైవలాలు అందిస్తూ ఉంటాయి. సో ఇవి రెండిట్లా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద దేనికి ఏది కావాలో స్టడీ చేసేసుకుంటుంది. సో ఇవి రెండు కలిసి నివసించడం లైకెన్స్ అంటాము. అండ్ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సమతుల పరాన్న జీవనానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పేస్తూ ఉంటాను. ఇక్కడ కీ పాయింట్స్ చూసినట్టయితే కీ పాయింట్స్ పెద్దగా ఏం లేవు ఇక్కడ మనకి. నెక్స్ట్ వచ్చేసి జీవుల్లో శ్వాసక్రియ. సో శ్వాసక్రియ అంటే మనకు తెలిసిందే, లోపల పీల్చుకోవడం, గాలిని బయటకు వదిలిపెట్టడం. సో శ్వాసక్రియ వివిధ జీవుల్లో ఏ రకంగా జరుగుతుందని చూద్దాం. అండ్ గాలి లోపలికి పీల్చి బయటకు వదిలిపెట్టడానికి శ్వాసించడం అంటే అందరికీ తెలిసిందే. అండ్ మానవుల్లో ఒకసారి శ్వాసక్రియకు సంబంధించిన పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇక్కడ ఏం పెద్దగా ఏం లేవండి. రైట్, చూద్దాం ఇక్కడ. ఇక్కడ చూద్దాం, లోపలికి పీల్చడాన్ని గాలి లోపలికి పీల్చడాన్ని ఏమంటామంటే ఉచ్ఛ్వాసం అంటే ఉచ్ఛ్వాసం ఓకేనా. వెలుపలికి వదలడాన్ని ఏమంటామంటే నిశ్వాసం, బయటికి వదలడాన్ని నిశ్వాసం అంటాం. అదే రకంగా నిమిషంలో ఎన్నిసార్లు అయితే గాలిని లోపలికి పీల్చి బయటికి వదిలితే దాన్ని ఏమంటామంటే శ్వాసక్రియ రేటు అంటే ఒక నిమిషంలో జరిగేది. ఎన్నిసార్లు శ్వాసిస్తున్నామో దాన్ని శ్వాసక్రియ రేటు అంటాం. సాధారణంగా మనమైతే దాదాపుగా అరౌండ్ ఒక 16 టైమ్స్ అలా శ్వాసిస్తూ ఉంటాం. తక్కువ శ్వాసిస్తే మనకంటే ఎక్కువ ఎనర్జీ వస్తుందని చెప్తూ ఉంటారు. రైట్, సరే అది పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఒక నిమిషంలో శ్వాసక్రియ ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసం చేస్తే దాన్ని ఏమంటామంటే శ్వాసక్రియ రేటు అంటుంటాం. అండ్ వ్యాయామం పరిగెత్తడం చేసేటప్పుడు ఏంటంటే శ్వాసక్రియ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే టెన్షన్ పడుతుంటామో లేదంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ అవుతుందో అప్పుడు ఏంటంటే సాధారణంగా శ్వాసక్రియ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ శ్వాసించినప్పుడు అంటే గాలి లోపలి పీల్చుకున్నప్పుడు ఛాతీ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. దట్స్ ఇట్. ఇక్కడ పెద్దగా ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఏం లేదు. రైట్, ఇంకొకటి ఏంటంటే మనం శ్వాసించే గాల్లో తేమ ఉంటుందా అనేసి క్వశ్చన్ ఉంది ఇక్కడ మనకి. ముక్కు అదేవిధంగా నోటి నుండి వదిలిపెట్టినటువంటి గాలి అంటే నిశ్వాసం జరిపినప్పుడు బయటికి విడుదల చేసేటువంటి గాలి ఎలా ఉంటుందంటే తేమగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బయటికి వదిలిపెట్టే గాలి వెచ్చగా ఉంటుంది, అదేవిధంగా తేమగా ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. బయటికి వదిలిపెట్టే గాలి ఎలా ఉంటుంది, తేమగా ఉంటుంది, అదేవిధంగా వెచ్చగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వదిలిపెట్టడం పెద్దగా ఏం లేదు. రైట్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఆవిష్కరణ అదేవిధంగా ఆక్సిజన్ యొక్క ఆవిష్కరణ ఉంది. డెఫినెట్గా ఈ యొక్క ఏరియా నుండి పర్టికులర్ ఈ పేజీ నుండి సైంటిస్టులకు సంబంధించి ఒక క్వశ్చన్ అడిగేందుకైతే ఛాన్స్ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ ఆవిష్కరణ. వాన్ హెల్మెంట్ అనేటువంటి సైంటిస్ట్ మొట్టమొదటిసారిగా బొగ్గును మండించినప్పుడు వచ్చేటువంటి వాయువు ఏదైతే బయటికి వాయువు వెళ్ళిపోయింది అండ్ బొగ్గును మండించినప్పుడు బూడిద వచ్చింది. ఈ బూడిద వెయిట్ బొగ్గు వెయిట్ సేమ్ లేదు, అంటే సంథింగ్ ఏదో మిస్ అయిందని అర్థమైంది అనమాట. సో ఫలితంగా మనకు కనపడని ఏదో ఒక పదార్థం
ఏర్పడడం వల్ల బొగ్గు బరువు తగ్గిందనేసి అంచనా వేశాడు. దాన్ని ఏమన్నాడంటే ఇతడు కార్బన్ డైఆక్సైడ్ అని లేదు, దాన్ని ఏమన్నాడు వాయువు అన్నాడు. వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ గమనించండి. వాన్ హెల్మెంట్ బొగ్గును మండించడం ద్వారా గాల్లోకి ఏదో విడుదలవుతుందన్నాడు. దాన్ని ఏమన్నాడు ఇతడు అంటే కార్బన్ డైఆక్సైడ్ కాదు, ఏమన్నాడు వాయువు అన్నాడు. గమనించాడు ఎవరు? వాన్ హెల్మెంట్. ఓకే, అండ్ వాన్ హెల్మెంట్ ఇంతకుముందు దగ్గర వచ్చాడో రైకాల్ చేసుకొని ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జోసెఫ్ బ్లాక్ అనే సైంటిస్ట్ అండి. జోసెఫ్ బ్లాక్ అనే సైంటిస్ట్ సున్నప్రాయిని వేడి చేసినప్పుడు లేదంటే దాన్ని ఒక ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఏంటంటే స్థిరమైన గాలి అంటే విడుదలయ్యేటువంటి గాలి ఏదైతుందో దానికి స్థిరమైనటువంటి గాలి అని పేరు పెట్టాడు. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడు, జోసెఫ్ బ్లాక్ సున్నప్రాయిని మండించినప్పుడు విడుదలయ్యేటువంటి గాలిని ఏమని పిలిచాడు, ఏమని పేరు పెట్టాడంటే స్థిరమైన గాలి. స్థిరమైన గాలిగా పిలువబడినటువంటి వాయువు ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా, స్థిరమైన వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్. దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క లక్షణం ఏంటి అంటే సున్నపు నీటిలోనికి పంపించినప్పుడు సున్నపు తీటను పాల వల్ల తెల్లగా మార్చేస్తుంది. గమనించాలి. ఓకేనా, కార్బన్ డైఆక్సైడ్ను గుర్తుపట్టేందుకు ఒకటే చర్య చాలా బుక్స్లో ఉంటుంది. ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ సున్నపు నీటి ద్వారా ప్రయాణింపజేసినప్పుడు సున్నపు నీరు అనేది ఏం చేస్తుంది? తెల్లగా మారుతూ ఉంటుంది. దట్స్ ఇట్, సున్నపు తేట అనేది తెల్లగా మారుతూ ఉంటుంది. సో కార్బన్ డైఆక్సైడ్ని పిలుచుకుంటున్నాం ఇప్పుడు. కానీ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఏమన్నాడు జోసెఫ్ బ్లాక్ అంటే స్థిరమైన గాలి అన్నాడు. అదే వాన్ హెల్మెంట్ ఏమన్నాడు? వాయువు అన్నాడు. దట్స్ ఇట్, అవి 2 పాయింట్లు గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆక్సిజన్ ఆవిష్కరణ చూసినట్లయితే జోసెఫ్ ప్రిస్లీ, ఆల్రెడీ జోసెఫ్ ప్రిస్లీ వచ్చింది కదా మనకి. ఏంటి? వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు పరిశీలన అనేటువంటి పుస్తకాన్ని ప్రచురించాడు. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ జోసెఫ్ ప్రిస్లీ ఒక బుక్ రాయడం జరిగింది. ఆ బుక్ పేరేంటి? వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు పరిశీలన. చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే బుక్స్ వస్తాయో చాలా ఇంపార్టెంట్, గమనించండి. వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు పరిశీలన అనేటువంటి బుక్ రాసిన శాస్త్రవేత్త ఉంటే జోసెఫ్ ప్రిస్లీ. దట్స్ ఇట్. ఆయన మొక్కలు విడుదల చేసే జంతువులు పీల్చేటువంటి వాయువుల గురించి తొలిసారిగా నిరూపించాడు. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా జోసెఫ్ ప్రిస్లీ. పుదీనా మొక్క పైన ఎలుకల పైన ప్రయోగాలు చేసింది ఎవరు అని చూసినట్లయితే జోసెఫ్ ప్రిస్లీ. ఓకేనా, జంతువులు గాలిని కలుషితం చేస్తే అదే మొక్కలు ఆ యొక్క వాయువుని శుద్ధి చేస్తాయని చెప్పాడండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు ఇంకొక చిన్న పాయింట్ ఉంది మనకి. లెవోయిజర్ అంటే సైంటిస్ట్, 4 సైంటిస్టులు వచ్చారు. 4 సైంటిస్టుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. జోసెఫ్ ప్రిస్లీ, జోసెఫ్ బ్లాక్, నెక్స్ట్ వచ్చేసి మనకి వాన్ హెల్మెంట్ వచ్చాడు. లెవోయిజర్ గాల్లో ఉండే ముఖ్యమైన అనుఘటకాన్ని తెలుసుకోవడం కోసం ఆక్సిజన్ అని పేరు పెట్టాడు. ఓకేనా, సో ఏదైతే ముఖ్యమైన వాయువుని ఎందుకు భావించాడంటే అక్కడ ప్రయోగం చేసినప్పుడు ఎలుకల్ని బతికిస్తూ ఉంది కాబట్టి అది ముఖ్యమైన వాయువుగా పరిగణించాడు. దానికి ఏం పేరు పెట్టాడంటే ఆక్సిజన్ అని పేరు పెట్టాడు. ఇక్కడ ఆక్సిజన్ అనే వాయువుకి పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త లెవోయిజర్. దట్స్ ఇట్. ఓకేనా, ఆక్సిజన్ అంటే గ్రీకు భాషలో అర్థం, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్ అంటే ఆమ్లాలను తయారు చేసేది అని అర్థం. ఆక్సిజన్ అనగా 2 పాయింట్లు గుర్తురాలి. ఒకటేంటి, దీనికి పేరు పెట్టింది లెవోయిజర్. అండ్ అదేవిధంగా దీని యొక్క అర్థం ఏంటి? గ్రీక్ భాషలో ఆక్సిజన్ అంటే ఏంటంటే ఆమ్లాలను తయారు చేసేది అని అర్థం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఇంకా పెద్దగా రైట్, ఇక్కడ మనము పీల్చే వదిలే గాల్లో ఒక లీటర్ గాలిని పీల్చి 1 లీటర్ గాలిని వదిలిపెట్టినప్పుడు అంటే 1000 మిల్లీలీటర్ల పీల్చే వదిలే గాల్లో సో కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి? వెరీ 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 ఇంపార్టెంట్. గతంలో చాలాసార్లు ఈ టేబుల్ నుండి క్వశ్చన్ అడగడం జరిగింది. డిఎస్సిలో అడిగాడు, టెట్లో అడిగాడు, కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మనం పీల్చేటువంటి గాలిలో ఆక్సిజన్ వచ్చేసి 210 ml ఉంటుంది, 210 ml ఉంటుంది. ఎంతకు? 1000 ml కండి, 1000 mlలో ఇదంతా కూడా. అంటే 1 లీటర్ గాల్లో మనం పీల్చుకునేటువంటి గాల్లో ఆక్సిజన్ ఎంత ఉంటుంది? 210 ఉంటుంది. లోపలికి పోయి బయటకు వస్తుంది అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? ఆక్సిజన్ యొక్క పరిమాణం ఎంత అవుతుంది? 165 మిల్లీలీటర్లు అవుతుంది. అంటే లోపలికి పోయిన ఆక్సిజన్ మన శరీరానికి ఉపయోగపడింది అనమాట. అండ్ కార్బన్ డైఆక్సైడ్ లోపలికి ఎంత పోతుందంటే 0.4 ml పోతుంది. మరి బయటకు వచ్చేటప్పుడు ఎంత వస్తుందంటే 40 ml బయటకు వస్తుందండి. అంటే ఇక్కడ నిశ్వాస గాలిలో, ఇది ఉచ్ఛ్వాసించే గాలిలో. క్వశ్చన్ ఎలా అడుగుతాడో చెప్తాను నేను. నెక్స్ట్ నైట్రోజన్ ఇతర వాయువులు చూసినట్లయితే పీల్చుకునేటువంటి గాల్లో 790 అంటే వదిలిపెట్టేటువంటి గాల్లో 795 ml ఉంటుంది. గమనించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనము పీల్చుకునే గాల్లో ఆక్సిజన్ శాతం ఎంత, లేకుంటే ఆక్సిజన్ పరిమాణం ఎంత? 1000 మిల్లీలీటర్ల గాల్లో మనం పీల్చుకునేటువంటి గాల్లో ఆక్సిజన్ పరిమాణం ఎంత? 210. వదిలిపెట్టే గాలి, సో ఇట్లా పీల్చుకునే గాలి అని అడగొచ్చు, లేదంటే ఉచ్ఛ్వాసించే గాలిలో ఆక్సిజన్ పరిమాణం ఎంత? 210 ml. ఓకేనా, నిశ్వాసించే గాలిలో ఆక్సిజన్ పరిమాణం 165 ml. అదేవిధంగా పీల్చుకునే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం 0.4, వదిలిపెట్టే గాలిలో లేదంటే నిశ్వాసించే గాలిలో 40 ml. అండ్ అదేవిధంగా నైట్రోజన్ ఇతర వాయువులు చూసినట్లయితే 790, అదేవిధంగా 795 బయటికి పోయేది లోపలికి వచ్చేది. దట్స్ ఇట్, అది గుర్తుపెట్టుకొని సరిపోతుంది. నెక్స్ట్ చూసినట్లయితే
అండ్ ఇక్కడ వివిధ రకాల జీవులు ఉన్నాయండి. చేపల్లో చూసినట్లయితే శ్వాస అవయవాలుగా ఏవి ఉపయోగపడతాయి అంటే మొప్పలు ఉపయోగపడతాయి. చేపల్లో శ్వాస అవయవాలు ఏంటి అని అడుగుతాడు. మొప్పలు జతపరచడం క్రింద అడిగితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కప్పలో చూసినట్లయితే కప్పలో చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది. కప్ప ఏం చేస్తుందంటే సంవత్సరంలో 2 సార్లు విపరీతమైన ఎండ విపరీతమైన చలి ఉన్నప్పుడు భూమిలోకి వెళ్ళి దాచుకుంటూ ఉంటుంది. ఇలా సంవత్సరానికి 2 సార్లు భూమిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు తేమగా ఉండే దాని చర్మం ఊపిరితిత్తుల్లాగా పనిచేస్తూ ఉంటుంది. ఓకేనా. కప్ప అనేది సంవత్సరం 2 సార్లు భూమిలో అడుగుకు వెళ్ళిపోతుంది. అడుగుకు వెళ్ళినప్పుడు దేని సహాయంతో శ్వాసక్రియ జరుపుకుంటుంది అని అడుగుతాడు. చర్మం చేత. సో అలా కాకుండా కప్ప యొక్క డింబకం ట్యాడ్పోల్ ఉంటుందండి. ఈ ట్యాడ్పోల్లో మొప్పలు ఉంటాయి. మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుకునే జీవులేంటి? చేపలు. అదేవిధంగా కప్ప యొక్క డింబకమైనటువంటి ట్యాడ్పోల్స్ ట్యాడ్పోల్ లార్వా ఏవైతున్నాయో ఈ ట్యాడ్పోల్ లార్వా వచ్చేసి ఏంటంటే మనకి మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది. వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ట్యాడ్పోల్ అదేవిధంగా చేపలు వచ్చేసి మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటున్నాయి. ఓకే. అండ్ కప్ప వచ్చేసి ఏంటంటే సుప్తావస్థ అంటాం దాన్ని. అంటే నేలలో లోపలికి వెళ్ళిపోయి దాచుకోవడాన్ని సుప్తావస్థ అంటాం. అప్పుడు ఆ సమయంలో చర్మం ఊపిరితిత్తుల్లాగా పనిచేసి చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది. భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే ఊపిరితిత్తుల ద్వారా కప్ప శ్వాసక్రియ జరుపుకుంటుంది. అది బొద్దింకలో చూసినట్లయితే బొద్దింక యొక్క పార్శ్వభాగాలు, బొద్దింక అనుకున్నట్లయితే పార్శ్వభాగాలు అంటే సైడ్స్ అండి. ఈ సైడ్స్ ఏంటంటే రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలను ఏమంటామంటే స్పైరకిల్స్ అంటాం. ఈ రంధ్రాన్ని ఏమంటాం? స్పైరకిల్స్ లేదంటే శ్వాస రంధ్రాలు అంటాం. బొద్దింకల మొత్తం కూడా 10 జతలు ఉంటాయి. 10 జతల శ్వాస రంధ్రాలు ఉంటాయి. ఇది అవసరం లేదు మనకి. ఇక్కడ 10 జతల 30 జతలు అవసరం లేదు. ఇక్కడ బొద్దింక వేటి ద్వారా లోపలికి గాలి పీల్చుకుంటుంది, బయటికి గాలి వదిలిపెడుతుందంటే స్పైరకిల్స్ అనేటువంటి రంధ్రాలు అంటే శ్వాస రంధ్రాలు అంటామండి. మరి ఇలా శ్వాసరంధ్రాల్లోకి వచ్చినటువంటి గాలి ఎక్కడికి వెళ్తుందంటే లోపల ఉండేటువంటి శ్వాసనాళాలు ఉంటాయండి. ట్రాకియా అంటాం. ట్రాకియోలోకి వెళ్ళిపోతుంది. ఈ ట్రాకియోలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కణాల్లోకి వెళ్ళిపోతుంది. అలా బొద్దింక అనేది వేటి ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది అంటే మాత్రం ఏం పెడతారు? ట్రాకియా లేదంటే శ్వాసనాళాలను పెట్టాలి. ఓకేనా. సో వాయునాళాలు అంటాం. ట్రాకియాని ఏమంటామంటే వాయునాళాలు అంటాం అన్నమాట. ఓకేనా. వాయునాళ శ్వాసక్రియ జరుగుతుంది. పాయింట్ ఏంటంటే ఇక్కడ బొద్దింకలో వేటి ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది? వాయునాళ శ్వాసక్రియను జరుపుకునేటువంటి జీవి బొద్దింక. ఓకేనా. వాయునాళాల్లోనికి గాలి దేని ద్వారా ప్రయాణిస్తుందంటే స్పైరకిల్స్ ద్వారా ప్రయాణిస్తుంది. స్పైరకిల్స్ కలిగినటువంటి జీవిని గుర్తించండి. బొద్దింక యొక్క దేహంలో పార్శ్వభాగాల్లో ఉండేటువంటి రంధ్రాలను ఏమంటాము? చిన్న రంధ్రాలను ఏమంటాం? స్పైరకిల్స్ అంటాం. ఇలా క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంటుంది. సో స్పైరకిల్స్ ద్వారా ఎంటర్ అయినటువంటి గాలి ఏదైతే ఉందో వాయునాళంలోనికి వెళ్ళిపోయి అక్కడ సింపుల్గా ఇక్కడ చూడండి స్పైరకిల్స్ రెండు శ్వాసరంధ్రాలు. సో లోపలికి ట్రాకియా ఉంటుంది, వాయునాళాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళేసి సింపుల్గా శ్వాసక్రియ జరుగుతుంది. అండ్ ఇక్కడ వానపాము చూసినట్టయితే వానపాములో చర్మీయ శ్వాసక్రియ జరుగుతుంది. క్రింది వాటిలో చర్మీయ శ్వాసక్రియ జరుపుకునేటువంటి జీవిని గుర్తించండి. వానపాము. ఓకేనా. వానపాము యొక్క ఏ భాగం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది? చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటూ ఉంటుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్ ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనం మొక్కల్లో శ్వాసక్రియ ఏ రకంగా జరుగుతుంది? ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. మొక్కల్లో శ్వాసక్రియ దేని ద్వారా జరుపుకుంటుంది? పత్రరంధ్రాలు అదేవిధంగా లెంటిసెల్స్ అండి. పత్రరంధ్రాలు అదేవిధంగా లెంటిసెల్స్ ఎక్కడ ఉంటాయండి మనకి? లెంటిసెల్స్ కాండం పైన బెరడు పైన ఉండేటువంటి రంధ్రాలని లెంటిసెల్స్ అంటాం. మొక్కల్లో శ్వాసక్రియ పత్రరంధ్రాలు లెంటిసెల్స్ ద్వారా జరుగుతుంది. ఒకటి గమనించండి. రైట్. ఇంతకుముందు ఆల్రెడీ పాయింట్ వచ్చింది. అండ్ ఇంకా మొక్కల్లో శ్వాసక్రియ కేవలం వీటి ద్వారానే ఇవే జరుపుకుంటాయంటే ఇంకొకటి గమనించండి. ఇక్కడ మొక్కల్లో పూలు మొగ్గలు కూడా శ్వాసక్రియను జరుపుకుంటాయి. గమనించండి. మొక్కల్లో పూలు మొగ్గలు కూడా శ్వాసక్రియ జరుపుకుంటాయి. అండ్ మొలకెత్తే విత్తనాల్లో శ్వాసక్రియ, శనగ పెసర వంటి మొలకెత్తిన విత్తనాల్లో శ్వాసక్రియ జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక్కసారి పాయింట్ అయితే గమనించండి. ఇక్కడ మొక్కల్లో ఉండేటువంటి ఏ భాగాలు శ్వాసక్రియను జరుపుకుంటాయి అంటే పుష్పాలు, మొగ్గలు, విత్తనాలు, ఈ మూడు కూడా శ్వాసక్రియ జరుపుకుంటాయి. కేవలం పత్రాలు మాత్రమే కాదు, కేవలం కాండం మాత్రమే కాదు, మొక్కల్లో ఉండేటువంటి ఈ భాగాలు గమనించాలి. పుష్పాలు, మొగ్గలు, విత్తనాలు కూడా శ్వాసక్రియ జరుపుకుంటాయి అనే పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే. రైట్. ఇది వచ్చేసి 3 యూనిట్స్ అండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా విజిట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించిన కోర్స్ అనేది కేకే బయాలజీ అనేటువంటి యాప్లో అందుబాటులో ఉంటుంది. తెలంగాణ అదేవిధంగా ఏపీలో మనకు చాలా మంది మన యాప్ను ఫాలో అవుతూ స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ అయితే అయ్యారు.
అండ్ మన దాంట్లో కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి చూడండి. అండ్ డెమో డిస్క్రిప్షన్లో కూడా ఇలాగే ఉంటాయి. సో మీకు అంటే కంప్లీట్ లైన్ టు లైన్ ఎక్కడ కూడా మిస్ కాకుండా ఉంటుంది. ఇది టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిందండి. డిఎస్సికి అయితే మాత్రం ఇంకా ఎవ్రీ లైన్ కూడా ఏది కూడా మిస్ చేయకుండా చెప్పడం జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్ ఎక్కడ అంటే బుక్ దాటి పక్కకు వెళ్ళదు. అంటే మన సెషన్లో డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్లు డెఫినెట్గా వస్తాయి. కాబట్టి ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ బయోసెన్స్ ప్రిపేర్ అనేది డెఫినెట్గా మన కోర్సును తీసుకోవడానికి ప్రయత్నించండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.